అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఫంక్షన్స్ అనే చాప్టర్కి సంబంధించిన ప్రైమ్ సిరీస్లోకి వచ్చేసాం. ప్రైమ్ సిరీస్ అని మనం ఈ సిరీస్ని ప్రత్యేకంగా స్టార్ట్ చేసుకోవటంలో ఉన్న అవసరం ఏంటంటే, మనకి ఇంటర్మీడియట్ తర్వాత ఉండేటటువంటి మోస్ట్ రెప్యూటెడ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఐఐటి జేఈ మెయిన్గా ఐఐటి జేఈ మెయిన్స్, తర్వాత మన ఎంసెట్, ఎక్కువగా స్టూడెంట్స్ మన ఏపీ అండ్ తెలంగాణలో ఉండే స్టూడెంట్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫోకస్ చేసే మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఇవి రెండు, ఏపీ అండ్ టిఎస్. ఇంకా పిలానీలో మన సీట్స్ కోసం కొంతమంది బిట్స్లో సీట్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నీట్ అంటే సరే ఇది మ్యాథమెటిక్స్కి మనకు సంబంధించి లేదు, మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసుకుంటాం కాబట్టి మెయిన్గా ఫిజిక్స్ చేస్తుంటాం, నీట్ కూడా ఉపయోగపడుతుంది. ఎన్నో రెప్యూటెడ్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ సంబంధించిన ఒక యూనిక్ కోచింగ్ అండి ఇది. సో ప్రైమ్ సిరీస్ ఈ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ప్రైమ్ సిరీస్ వీడియోస్ ఉండబోతున్నాయి. మీకు ప్రతి చాప్టర్లో ఫంక్షన్స్ అనే కాదు, ఏ చాప్టర్లో కూడా నేను ఎలా కాన్సెప్ట్స్ని డివైడ్ చేస్తున్నానంటే, ఈ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్ ప్రకారం చిన్న టాపిక్స్ సబ్ టాపిక్స్గా విడగొట్టుకొని ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క వీడియో చేసుకుంటూ ఆ వీడియోలో ఈ ఎగ్జామ్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమడిగారు ఈ టాపిక్ మీద, అంటే మనకి క్వశ్చన్ రేంజ్ తెలియాలండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మీకు మెటీరియల్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజ్ చదివేవాళ్ళు, కార్పొరేట్ కాలేజ్ చదివేవాళ్ళు, రకరకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదివేవాళ్ళు, మార్కెట్లో అయితే బోల్డ్, అసలు ఎంసెట్ ఐఐటి జేఈ అంటే పుస్తకాలు కోకొల్లలు, ఎన్నో మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మెటీరియల్స్ ప్రాక్టీస్ బాగా చేయాలండి, ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టండి, మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా, మీరు ఎంతన్నా ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ ఇయర్స్ ప్రాక్టీస్ చేయకపోతే అది వెల్తీగానే ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ని మనం కంపల్సరీగా టచ్ చేయాలి, వాటిని సాల్వ్ చేయాలి. ఇవి చేయకుండా మీరు ప్రాక్టీస్ ఎంత చేసినా కూడా అది ఎలా ఉంటుందంటే ఒక బ్లైండ్ ట్రావెలింగ్ లాగా ఉంటుంది. మనం ఎంత నేర్చుకున్నాం, ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఉన్న క్వశ్చన్స్ చదివితేనే మన ప్రాక్టీస్ ఏ స్టేజ్లో ఉంది, ఈ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ యొక్క స్థాయి ఎలా ఉంది, అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అప్లికేషన్ అడుగుతున్నాడా, వేరే టాపిక్ ఇంటర్లింక్డ్ అడుగుతున్నాడా. ఇప్పుడు ఫంక్షన్స్ని ట్రిగనామెట్రీని కనెక్ట్ చేయొచ్చు, ఫంక్షన్స్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, సెకండ్ ఇయర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని కనెక్ట్ చేయొచ్చు. అట్లా ఇంటర్లింక్డ్ అడుగుతున్నాడా, అప్లికేషన్ టైప్లో అడుగుతున్నాడా, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద చేస్తున్నాడా అనేది మీకు క్వశ్చన్స్ ఇవి సాల్వ్ చేస్తేనే తెలుస్తుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా మనం ఎక్కడున్నాం అనేది మనకు తెలియదు. మనం మోర్ దాన్ అయినా ప్రీవియస్ పేపర్లలో క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నామంటే ఎస్, మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇవి ఇబ్బంది పడుతున్నారంటే అంటే మీ యొక్క ప్రాక్టీసింగ్ మెథడ్ని మార్చుకోవాలి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ని మీకు నేను టచ్ చేస్తూ మీకు ప్రతి కాన్సెప్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్స్ ఐపీ సిరీస్లో ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం మనం, ప్రతి ఫంక్షన్ అంటే ఏంటి, 1 అంటే ఏంటి, మన ప్రైమ్ సిరీస్లో కూడా మనం ఇంట్రడక్షన్ ఇస్తాము, అంటే డెఫినేషన్స్ చెప్తాను. బట్ ఈ డెఫినేషన్స్ అక్కడ డెఫినేషన్స్ సేమ్ ఉండవు, అంటే నేను కొత్త డెఫినేషన్ తయారు చేయలేదు, కొంచెం డెప్త్కి వెళ్ళిపోతాం మనం. డెఫినేషన్స్ మీద క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఐఐటి జేఈలు ఎంసెట్లలో అడిగిన క్వశ్చన్స్ని ఎక్కడిదక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ప్రైమ్ సిరీస్ యొక్క చిన్న ఇంట్రడక్షన్ అండి. ఓకే, ప్రైమ్ సిరీస్లో మనం ఎంటర్ అయిపోదాం. మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, నేను ఎంత వీడియోలు, నేనే కాదండి, మీకు యూట్యూబ్లో ఎంతోమంది ఎక్స్పర్ట్స్ వీడియోస్ ఉన్నాయి. నేను వాళ్ళల్లో ఒక నథింగ్, ఇప్పుడే గ్రో అవుతున్న ఒక చిన్న మొక్క లాంటివాడిని. మహావృక్షాల వీడియోలు, పెద్ద ఎక్స్పర్ట్స్ వీడియోస్ చాలా ఉన్నాయి. నాకు ఒక ఐడియాలజీ ఉంది, నేను ఆ థీమ్ ప్రకారం పోవాలి అన్న ఉద్దేశంతో నేను ఈ ప్రైమ్ సిరీస్లో నా ఇండివిజువల్ థీమ్ ప్రకారం పోతున్నాను. మంచి కాన్సెప్ట్స్ వీడియోస్ చాలా ఉన్నాయండి. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్పవాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళే జేఈ సిరీస్ ఐపీ సిరీస్లు ఈ కాన్సెప్ట్లు చెప్పినా కూడా మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం వర్క్ డన్ ఈజ్ జీరో. ఫిజిక్స్లో చదువుతాం మనం, ఫోర్స్ అప్లై చేస్తాం కానీ పని మాత్రం ఉంటుంది జీరో, వర్క్ డన్ జీరో ఉంటుంది. అట్లా వర్క్ డన్, మీరు ఫోర్స్ అప్లై చేస్తారు, వింటారు, గంటలు స్పెండ్ చేస్తారు. మీరు గంటలు యూట్యూబ్లో స్పెండ్ చేయడం వల్ల ఎవరికి లాభం అంటే మాకు లాభం, ఆ వాచ్ అవర్స్ పెరుగుతూ ఉంటాయి. ఏదైనా యూట్యూబ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప మీకు ఉపయోగపడుతుంది.
సో ప్రాక్టీస్ కంపల్సరీగా అండి. ఇంకొక విషయం చెప్తున్నాను, నన్ను కొంతమంది అడిగారు కూడా పీడిఎఫ్లు పెట్టండి అని. సో ఒక విషయం అండి, పీడిఎఫ్లు ప్రిపేర్ చేయాలంటే చాలా టైం దానికి స్పెండ్ చేయాలి. టైపింగ్లు, ప్రింటింగ్లు, ప్రింటింగ్లో పీడిఎఫ్ వచ్చేసి పోస్ట్ పెట్టచ్చు. సో టైపింగ్ చేయటం అనేది ఒక పెద్ద హెక్టిక్. ఫిజిక్స్ కెమిస్ట్రీలు అయితే పర్లేదు, కానీ మ్యాథ్స్ అయితే అబ్బో సింబల్స్ చాలా టైం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం కొత్తగా తయారు చేసే మెటీరియల్ ఏమీ ఉండదు. మీరు ఎక్కడ కూడా ఉండండి, ఎవరు తయారు చేసినా కూడా కొత్త మెటీరియల్ ఎవరు తయారు చేయరండి. దిస్ ఈజ్ ఫ్యాక్ట్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్యాక్ట్. ఏ ఒక ఇన్స్టిట్యూట్ కానీ, ఏ ఒక కోచింగ్ సెంటర్ కానీ, ఏ ఒక కాలేజ్ కానీ ఒక కొత్త మెటీరియల్ ఎవరు తయారు చేయరు. ఉన్న వాటిని అందులో ఇప్పుడు నేను కొత్త మెటీరియల్ తయారు చేయాలంటే ఆల్రెడీ మార్కెట్లో రన్నింగ్లో ఉన్న టాప్ మోస్ట్ మెటీరియల్స్ ఒక 4 తెచ్చి పెట్టుకొని అందులో అన్నీ కలిపి మీకు కొత్త మెటీరియల్ తయారు చేయాలి. ఎంతసేపు పని మనకి పెద్ద టైం పట్టదు. ఎందుకు టైం వేస్ట్? ఇదంతా టైం వేస్ట్. అందులో అన్ని మళ్ళీ ఇంకో మెటీరియల్ తయారు చేయటం ఎందుకు? నాకేమైనా కొత్తగా క్రియేట్ చేసి ఒక మెటీరియల్ తయారు చేయాలంటే ఓకే, క్వశ్చన్స్ అన్నీ కొత్తగా ఉండాలి, డెప్త్ ఉండాలి, ట్విస్ట్లు ఉండాలి, అప్లికేషన్ ఉండాలి అంటే కొత్త తయారు చేయాలి. ఎవ్వరు తయారు చేయరండి. కొంతమంది మా మెటీరియల్ అంటారు, కొంతమంది పీడిఎఫ్లు పెడుతుంటారు. మీరు గమనించండి, పీడిఎఫ్లు ఎవరు పెట్టినా కూడా కష్టం, చాలా కష్టం. ఎవరైనా నోటికో కోటికో ఒకరు వాళ్ళ సొంతంగా ఇంట్లో కూర్చొని నోట్స్ తయారు చేసి దాన్ని టైపింగ్ చేసి వాళ్ళే ఆలోచించిన క్వశ్చన్స్ని పెట్టి చేస్తే చేయొచ్చు, చాలా సంతోషం. ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళకి 2 చేతులు ఇచ్చి దండం పెట్టినా కూడా, ఎత్తి దండం పెట్టినా కూడా తక్కువ కాదు. అంత కష్టపడటం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు నాకైతే మాత్రం హైలీ ఇంపాసిబుల్. వీడియోలే నేను అన్నమాట ప్రకారం చేసుకుంటూ పోవడానికి కింద మీద పడుతున్నది. అది నా వ్యక్తిగత విషయాలు నాకు తెలుసు, అది నాకు సంబంధించింది కాబట్టి అది నాకు మాత్రమే తెలుసు. బట్ పీడిఎఫ్లు మాత్రం మీకు మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయండి. నేను ప్రైమ్ సిరీస్ని ఫాలో అవ్వటానికి, ప్రైమ్ సిరీస్లో నేను చెప్పే కాన్సెప్ట్స్ నేను రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. అంటే నేను ఏం చేస్తున్నాను, నేను కూడా ఏం మెటీరియల్ తయారు చేయలేదు. నా దగ్గర ఒక మెటీరియల్ ఉండాలి కదా, మరి నేను చెప్పాలంటే నాకు కూడా మెటీరియల్ ఉండాలి కదా. సో నేను ఇప్పుడు మీకు లీడింగ్లో ఉన్న కార్పొరేట్ కాలేజీలు ఏంటో తెలుసు మనకి. ఈ కార్పొరేట్ కాలేజ్ వాళ్ళ మెటీరియల్ ప్లస్ రాజస్థాన్ కోటా మెటీరియల్, ఈ మెటీరియల్ నాకు అందుబాటులో ఉన్నాయి. ఈ మెటీరియల్స్ రెండింటినీ నేను కొలాబరేట్ చేసుకొని, నేనే కొత్త మెటీరియల్ తయారు చేయలేదు, ఆ 2 బుక్స్ పెట్టుకొని నేను కాన్సెప్ట్స్ ఒక ఆర్డర్లో ఫ్రేమ్ చేసుకొని, కొన్నిట్లో ఆర్డర్లు అటు ఇటు ఉన్నాయి, నేను ఆర్డర్లో ఫ్రేమ్ చేసుకొని క్వశ్చన్స్ కూడా ఏ టాపిక్ దగ్గర అక్కడే తయారు చేసుకుంటూ నేను వీడియోస్ చెప్తున్నాను. సో నేను చెప్తున్న కాన్సెప్ట్స్ మీకు వీటిలోంచి అంత వాల్యుబుల్ మెటీరియల్ నుంచే నేను కూడా చెప్తున్నాను. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన విషయం. తర్వాత మీకు ఒకవేళ అంటే ఇవి మీకు ఈ మెటీరియల్ అండి, ఈ కోటా మెటీరియల్ ఈ మధ్య అంతా పీడిఎఫ్లు మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. మీకు టెలిగ్రామ్ యాప్స్, టెలిగ్రామ్లో ఉంటే మీరు టెలిగ్రామ్స్లో చాలా ఉన్నాయి. ఐఐటి ఫౌండేషన్ కోటా మెటీరియల్స్ ఏవో ఛానల్స్ ఉన్నాయి. అందులో వాళ్ళు ప్రతిదీ మెటీరియల్ పెడుతూనే ఉన్నారు. కోటా మెటీరియల్స్ అన్ని పెడుతున్నారు. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు టెలిగ్రామ్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నా దగ్గర కూడా ఉన్నాయి, మీకు మెటీరియల్స్ పీడిఎఫ్లు ఒకవేళ కావాలంటే, నేను తయారు చేసింది కాదు, వాళ్ళదే మీకు కావాలంటే నా దగ్గర ఉన్నది మీకు ఫార్వర్డ్ చేసేస్తాను. అందులో నేనేం తెచ్చుకున్నది కాదు కదా. సో అది మీకు కావాలంటే నా మెయిల్కి జైహింద్ ఫౌండేషన్, మా మెయిల్ నా కాదు మా జైహింద్ ఫౌండేషన్ @gmail.com ఈ మెయిల్కి మీరు మెసేజ్ పెట్టండి. ఏ మెటీరియల్ అంటే ఏ సబ్జెక్ట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ టాపిక్ సంబంధించిన మెటీరియల్ పెడితే నా దగ్గర ఉంటే ఫార్వర్డ్ చేస్తాను. నేను చూస్తాను, అంటే నా దగ్గర ఏమున్నాయో తెలియదు. ఫోల్డర్లు ఉన్నాయి, నా ల్యాప్టాప్లో ఉన్నాయి. ఏ సమయం జరిగింది నేను ఎతుకుతా. మీరు అడిగిన మెటీరియల్ అక్కడ పీడిఎఫ్ ఫామ్ ఉంటే మాత్రం ఇమీడియట్గా మీకు మెయిల్లో ఫార్వర్డ్ చేస్తాను. బట్ ఇంత కష్టం కూడా అవసరం లేదు. మీకు ఇప్పుడు అన్నీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి, అందులో డౌన్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇబ్బంది అయితే మాత్రం ఇట్లా కూడా నేను ఫేవర్ చేస్తాను. వర్క్షీట్స్ ఉంటాయి, వర్క్షీట్స్ మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. ఏదైనా మన చేతిలో బుక్ ఉన్న దాంతో సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఆన్లైన్లో మనం చూస్తూ చేసిన దానికన్నా మన చేతిలో బుక్ ఉండి చేసిన దానికి సాటిస్ఫాక్షన్ తేడా ఉంటుంది. రైట్, ఓకేనండి. కొంచెం ఎక్కువ అయింది ఇంట్రడక్షన్, ఎందుకంటే ప్రైమ్ సిరీస్లోనే ఇది తొలి వీడియో. మొత్తం ప్రైమ్ సిరీస్ ఎన్ని వీడియోలు చేయగలుగుతున్నానో భగవంతుడి దయ వల్ల నాకు తెలియదు. అన్ని చాప్టర్లు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నాక మన ఫస్ట్ వీడియో ఇది కాబట్టి దీనికి ఒక ప్రయారిటీ ఉండదు. ఇవో ఇంట్రడక్షన్. సరే, ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫంక్షన్స్లో మనకి మెయిన్గా ఈ ఐఐటి జేఈలకి సంబంధించి లేదా ఎంసెట్కి సంబంధించి సిలబస్, అంటే మనం కవర్ చేయాల్సినటువంటి, ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటనేది నేను ఒక లిస్ట్ రాస్తాను.
సో ఈ ఏరియాస్ని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ ఏరియాస్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అన్నీ అవే వస్తున్నాయి. ఫంక్షన్స్లో ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్, బేసిక్ డెఫినేషన్ నుంచి కూడా క్వశ్చన్ అడిగాడండి. అసలు ఫంక్షన్ యొక్క బేసిక్ డెఫినేషన్ నుంచి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. డెఫినేషన్స్, తర్వాత డెఫినేషను, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఇది చిన్న విషయం, ఇది ఒక పెద్ద సెపరేట్ టాపిక్లా పెట్టకూడదు. అసలు డెఫినేషన్ చిన్న విషయం. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఫంక్షన్స్లో రకాలు 1, 1, on, 2 మనం ఐపీ సిరీస్లో చూసాం. తర్వాత కొన్ని స్పెషల్ ఫంక్షన్స్, స్పెషల్ టైప్ ఫంక్షన్స్ అంటే ఈ జనరల్గా రెగ్యులర్గా వచ్చే 1, 1, on, 2 ఇవి కాకుండా స్పెషల్ టైప్ అంటే సిగ్నమ్ ఫంక్షన్స్, మాడ్యులస్ ఫంక్షన్స్, అట్లాంటివి. ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్, స్పెషల్ టైప్ ఫంక్షన్స్. తర్వాత డూ మైన్ అండ్ రేంజ్. ఇది మాత్రం ఈ చాప్టర్కి డొమైన్ అండ్ రేంజ్ అనేది జేఈకి, ఎంసెట్కి, వీటికైనా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది పీరియాడిసిటీ. తర్వాత ఆల్జిబ్రాయిక్ ఆపరేషన్స్ ఆన్ ఫంక్షన్స్. తర్వాత రేర్గా గ్రాఫుల మీద కూడా క్వశ్చన్లు అడుగుతున్నాడు. గ్రాఫ్స్ రేర్, ఇది మనకి ఐఐటి జేఈకి అయితే మనకు ఉపయోగపడుతుంది. ఎంసెట్ స్థాయిలో అంటే మీకు ఫస్ట్ చాలామందికి ఎంసెట్కి, జేఈ మెయిన్స్కి, జేఈ అడ్వాన్స్డ్కి బేసిక్ తేడా చాలామందికి తెలియదండి. ఇన్ఫ్యాక్ట్ ఉన్న వాస్తవం ఒప్పుకోవాలంటే నాకు కూడా చాలా నెలల క్రితం అసలు నాకు తెలియదు. అన్ని సిలబస్ ఒకటే కదా, ఇది చదివితే అది చదివితే కాదు. అంటే క్వశ్చన్ యొక్క స్థాయి వేరే ఉంది, కానీ సిలబస్ ఒకటే. సిలబస్ ఇవన్నిటికీ ఉన్నాయి. క్వశ్చన్ యొక్క స్థాయి, అడిగే విధానంలో తేడాలు కనపడతాయి, క్లియర్గా కనపడతాయి. మీరు ఎంసెట్ చూడండి, ఎంసెట్ క్వశ్చన్స్ పేపర్స్లో క్వశ్చన్స్ చూడండి, మిమ్మల్ని ఎక్కువ మానసికంగా హింసించే క్వశ్చన్స్ ఏమీ ఉండవు. డైరెక్ట్ క్వశ్చన్స్ కాన్సెప్చువల్ బేస్డ్గా ఉంటాయి. మనం చాలా హ్యాపీగా చేసేటట్టు ఉంటుంది. కొద్దిగా టిపికల్ స్థాయి క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా కాన్సెప్ట్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఎంసెట్లో ఫంక్షన్స్ నుంచి మనకు దాదాపుగా 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి ప్రతిసారి. 2 క్వశ్చన్స్ వస్తున్నాయి ఎంసెట్లో. మన ఏపీటీఎస్ ఎంసెట్లలో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి ఫంక్షన్స్ నుంచి. స్టార్టింగ్ పేపర్లో అసలు అవే కనపడుతున్నాయి, ఒక్కోసారి మధ్యలో ఇస్తున్నాడు. ఇక ఐఐటి జేఈకి పోయేసరికి క్వశ్చన్స్ యొక్క స్థాయి మెయిన్స్లో మళ్ళీ ఒక రకంగా ఉంటుంది, అడ్వాన్స్డ్లో ఒక రకంగా ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి అందుకని మనం జేఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ చేయాలంటే మనం వీటన్నిటి మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. అంటే మెయిన్స్లో ఎట్లా ఉన్నాయండి క్వశ్చన్స్ అప్లికేషన్ లెవెల్లో దాన్ని స్థాయి పెంచుతున్నాడు. అంటే క్వశ్చన్ని అప్లై చేసేటట్టు, ఒక క్వశ్చన్ డైరెక్ట్గా ఇవ్వకుండా అప్లికేషన్ ఓరియంటెడ్లో డెప్త్ పెంచిస్తున్నాడు. లేదా ఈ కాన్సెప్ట్ని వేరే కాన్సెప్ట్కి లింక్ చేస్తున్నాడు. అంటే ఎక్కడో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తీసుకొచ్చి ఇందులో కలుపుతున్నాడు. మన 1 ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్లో మనకు అది కనపడుతుంది. ఫంక్షన్స్ని ఎక్కడో వేరే టాపిక్లో కలుపుతున్నాడు. మనం ఇన్వర్స్ ట్రిగానోమెట్రిక్, హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇవన్నీ తీసుకొచ్చి కలుపుతాడు. చూడండి, ఇవన్నీ మ్యాక్సిమా, మినిమాలు, ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించిన కాన్సెప్ట్లు, డిఫరెన్షియబిలిటీలను తీసుకొచ్చి కలుపుతాడు. అసలు మ్యాథమెటిక్స్లో చాలా టాపిక్స్లో ఫంక్షన్స్ టచ్ అవుతాయి. ఫంక్షన్స్ బేస్ చేసుకుని అన్నీ ఉన్నాయి. ఫంక్షన్స్ బేసిక్ చాప్టర్ ఇది. సో అట్లా ఏ చాప్టర్తో కాన్సెప్ట్ని, ఈ చాప్టర్లో కాన్సెప్ట్ని లింక్ చేసి ఒక బిట్ తయారు. అంటే ఆ బిట్ సాల్వ్ చేయాలంటే స్టూడెంట్కి దేని మీద అవగాహన ఉండాలి? ఫంక్షన్స్ టాపిక్ మీద అవగాహన ఉండాలి, మిగిలిన ఇంకో టాపిక్ మీద, రెండింటి మీద అవగాహన ఉండాలి. రెండింటి మీద కమాండ్ ఉంటేనే రెండింటి నుంచి పుట్టిన ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారు. అది స్థాయి, అది జేఈ మెయిన్స్ స్థాయి. అంత డెప్త్కి ఎంసెట్ పోదు. సో కాబట్టి ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అందుకనే నేను చెప్పాను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఎక్కువ స్టడీ చేయాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఎక్కువ స్టడీ చేస్తే ఏమవుతుంది, ఎంసెట్కి మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు ఎంసెట్ స్థాయి ఎలా అడుగుతున్నాడో అబ్జర్వ్ చేసుకుని ఆ స్థాయి ప్రిపరేషన్ పెట్టుకుంటారు. మెయిన్స్ స్థాయి వాళ్ళు ఎంసెట్ స్థాయి ప్రిపరేషన్ సరిపోదు, వాళ్ళు అప్లికేషన్ టైపు వేరే ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ చేస్తూ ఉండాలి. సో అందుకని ప్రీవియస్ పేపర్లు కంపల్సరీగా రిఫర్ చేయాలండి ఎవరైనా. ఓకేనా, మనం ఇవాళ ఈ 2 టాపిక్స్, వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయలేము, చాలా డెప్త్ ఉంటుంది, మనం కంప్లీట్ చేసుకుందాం. ఈ లిస్ట్ మన దగ్గర పెట్టుకుంటే మనం ఇన్నే వీడియోలు చేస్తామని కాదు, ఒక్కో టాపిక్ మీద. ఇప్పుడు డొమైన్ రేంజ్ ఉందంటే డొమైన్ రేంజ్ మీద మనం 10 వీడియోలు చేసినా సరిపోదు, 10 వీడియోలు చేసినా కూడా సరిపోదు.
కానీ మనం అన్ని ప్రతి ప్రాబ్లం చేసుకుంటూ పోలేం కాబట్టి ఎట్లుంటుందంటే ఇప్పుడు స్కూల్ స్థాయి పిల్లగాళ్ళు ఉన్నారనుకోండి, ఎక్సర్సైజ్లో ఒక ప్రాబ్లం చెప్తే మిగిలిన ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకునేటట్టు ఉంటాయి. ఇప్పుడు అట్లా కూడా లేవనుకోండి, ఒకప్పుడు ఉండేది. ఇది అట్లా ఉండదు కదా, ప్రతి బిట్టు మనం టచ్ చేయాల్సింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కొత్తదనం ఉంటుంది. ఎస్, స్టార్ట్ చేద్దామండి. ఫంక్షన్స్ని మనం ఎట్లా చూస్తామంటే చూడండి, ఒక రిలేషన్. ఫంక్షన్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ టూ సెట్స్, established between two sets. Functions is a relation established between two sets. Suppose you take some elements here, 1 2 3 4 a b c. 1 is mapped to a. 1 అనే ఎలిమెంట్ని ఏ అనే ఎలిమెంట్కి మ్యాపింగ్ చేసాం, మ్యారేజ్ చేసాం. 1కి ఏని ఇచ్చి మ్యారేజ్ చేసాం, 2ని బీకి ఇచ్చి మ్యారేజ్ చేసాం, 3ని కూడా సికి ఇచ్చి మ్యారేజ్ చేసాం. మరి 4 కూడా సీనే ఇచ్చి మ్యారేజ్ చేసాం. ఇది బాలే, ఎగ్జాంపుల్ ఇవ్వాలి, వదిలేయండి, ఆ ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఓకే, ప్రతి ఎలిమెంట్ని ఏదో ఒక ఎలిమెంట్కి యూనిక్ వేలో కనెక్ట్ చేస్తాం. అంటే 1 అనేది నుంచి ఒక ఇమేజ్ పోయిందంటే 1కి ఒక మ్యారేజ్ అయిపోయిందంటే 1కి ఇంకో మ్యారేజ్, మళ్ళీ అక్కడికి వచ్చాం, 1కి ఇంకో మ్యారేజ్ కాకూడదు, 1కి ఇంకొక రిలేషన్ రాకూడదు. సో డొమైన్ సెట్నే బేస్ చేసుకొని ఉంటుందండి. ఫంక్షన్కి ఎవరు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ డెఫినేషన్ కంటే డొమైన్ సెట్. డొమైన్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ ఇమేజ్ ఉండాలి, వీళ్ళందరికీ ఇమేజ్ ఉండాలి, యూనిక్ వేలో ఇమేజ్ ఉండాలి. అంటే ఒకళ్ళకి ఒకటే ఇమేజ్ ఉండాలి, ఇద్దరు కలిపి ఒకటి ఉన్నా తప్పలేదు. ఇది ఫంక్షన్ మనం బేసిక్ డెఫినేషన్. ఓకే, మనం అర్థం చేసుకున్నాం కాన్సెప్చువల్గా. ఇప్పుడు ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సే f of x is equal to 2x plus 3. మనం కొన్ని నోటేషన్స్ చూద్దాం. ఫంక్షన్స్లో కొన్ని నోటేషన్స్. ఫంక్షన్స్లో దీన్ని ఏని ఏమంటారు? ఏని డొమైన్ అంటారు. ఫంక్షన్స్లో ఏని డొమైన్ అంటారు. బీని ఏమంటారు? కోడొమైన్ అంటారు. దీన్ని కోడొమైన్ అంటారు. ఎఫ్ ఆఫ్ ఏని రేంజ్ అంటారు. ఎఫ్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటంటే ఏలో ఉన్న వాళ్ళ యొక్క ఇమేజ్ల సెట్. అంటే ఎఫ్ ఆఫ్ ఏని ఎలా రాయాలి? ఇప్పుడు మనం ఏబిసి అని రాయాలి. ఇమేజ్ల యొక్క సెట్. వీళ్ళని ఇమేజ్లు అంటాం, వీళ్ళని ప్రీ ఇమేజ్లు అంటాం. అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ రిటన్ యాజ్ ఏ, 1 యొక్క ఇమేజ్ ఏ. ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ బి, లైక్ దిస్. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 3 ఈజ్ ఎ ఫంక్షన్ అనుకుందాం. మీరు ఒక గ్రాఫ్ కనుక దీనికి డ్రా చేస్తే యూ గెట్ ఏ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, అంతే కదా, ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. 2x + 3 = y అన్నట్టు అనమాట. ఇది 2x + 3 = y. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని y అనుకోవచ్చు. ఇది ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. సపోజ్ యూ టేక్ సమ్ ఎలిమెంట్ ఎక్స్ హియర్, ఇట్స్ కరస్పాండింగ్ y యాక్సిస్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సింపుల్. ఇది ఎక్స్ అయితే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే ఇదే వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం వై అన్నాం. సో ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు దిస్ ఈజ్ ద ఫంక్షన్. The set of x comma f of x constitutes a function. Set of x comma f of x, ఇంకా దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం? such that x belongs to the set A. ఏలోని ఎలిమెంట్స్ అనమాట ఎక్స్ అనేది. సో ఫంక్షన్ యొక్క సెట్ బిల్డర్ ఫార్మ్ నోటేషన్ ఇది. ఎఫ్ అనే ఫంక్షన్ ఎలా రాయాలి? ఒక ఆర్డర్డ్ పేర్ బెటర్, ఒక ఆర్డర్డ్ పేర్. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ where x is the domain element, f of x is the range element, x comma f of x. సో దీన్ని మనం ఫంక్షన్ అంటాం. ఓకే, ఇది మనం ఆల్రెడీ చూసిందే, ఇదంతా ఐపీ సిరీస్లో ఉంది. ఇప్పుడు కొత్తగా విషయం ఏం తెలుసుకుంటున్నాం అంటే, ఒక గ్రాఫ్ మనకి క్వశ్చన్స్లో అడుగుతాడు, ఒక గ్రాఫ్ ఇస్తాడు. ఒక గ్రాఫ్ ఇచ్చి ఇది ఫంక్షన్ అవుతుందా కాదా చెక్ చేయమంటాడు. ఎట్లా చెక్ చేస్తాం? ఒక ఫంక్షను ఆల్జిబ్రైకల్గా ఫంక్షన్ అవుతుందా కాదా టెస్టింగ్ వేస్తాం. కరెంట్ పోయింది, లైటింగ్ సరిపోతుందా? ఓకే, లైటింగ్ కొద్దిగా బ్యాటరీ. ఇది ఫంక్షన్ డెఫినేషన్ అండి. ఇప్పుడు మన సిరీస్లో, ఈ ప్రైమ్ సిరీస్లో కొత్తగా నేర్చుకునేది ఏంటంటే, అసలు ఒక ఫంక్షన్, ఒక ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా లేదా ఏదైనా మనకి టెస్టింగ్, అసలు ఒకటి ఇస్తే ఫంక్షన్ అని ఎట్లా టెస్ట్ చేయాలి. సో టెస్టింగ్ ఆఫ్ ఫంక్షన్. టెస్టింగ్కి మనకి జనరల్గా 2 మెథడ్స్ ఉన్నాయండి. 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటంటే ఆల్జిబ్రాయిక్ మెథడ్, ఆల్జిబ్రాయిక్, రెండోది గ్రాఫ్. మీకు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి. లెట్ ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్, మనం ఫంక్షన్ అనట్లే ముందు దీన్ని. లెట్ ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్
from real numbers to real numbers, then which of the following is a function. చూడండి మీకు ఇస్తాను ఇప్పుడు ఏది ఫంక్షన్ మీరు చెప్పాలి. మనం ఇందాక సెట్స్లో చూస్తే ఫంక్షన్ ఏదో ఫంక్షన్ ఏది కాదో చెప్పచ్చు. ఆప్షన్ ఏ సే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ మైనస్ 3. బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2x plus 5. C f of x is equal to 1 by 2x minus 9. D f of x is equal to 2 to the power of x. Simple, 2 to the power of x. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో ఏది ఫంక్షన్, ఏ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ మనకి ఫంక్షన్ని డినోట్ చేస్తుంది, ఇట్లా అడుగుతాడు మిమ్మల్ని క్వశ్చన్స్. డెఫినేషన్ నుంచి క్వశ్చన్ అనమాట ఇది. సో దీన్ని ఎట్లా చూడాలి ఒకసారి చూడండి. ఇది 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 ఈ 4 ఆప్షన్స్లో ఇది ఫంక్షన్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. సారీ, ఏది ఫంక్షన్ కాదంటే వీళ్ళల్లో ఇది ఫంక్షన్ కాదు. ఎందుకు ఫంక్షన్ కాదు? ఇది ఆల్జీబ్రాయికల్ టెస్టింగ్, ఇది మనం చేస్తుంది ఆల్జీబ్రాయికల్ టెస్టింగ్. ఇది ఎందుకు ఫంక్షన్ కాదు చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2x + 5 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది? ± 2x + 5 అవుతుంది, అంతేనా? ± 2x + 5 అవుతుంది, రూట్ 2x + 5 అవుతుంది. సో ఎక్స్ ఏంటి? డొమైన్ ఎలిమెంట్. ఎక్స్ ఎక్కడ ఉంటుంది? డొమైన్లో ఉంటుంది. రేంజ్ ఎవరు? ± రూట్ 2x + 5 రేంజ్, అంతే కదా? ఇది రేంజ్. ఇది డొమైన్, ఎక్స్ డొమైను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్. ఎక్స్ని డొమైన్ అంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని రేంజ్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, కాబట్టి ఎక్స్ డొమైను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది రేంజ్. మీకేం చెప్పాను నేను? రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్ అంటే ఇది రియల్ నెంబర్స్, ఇది కూడా రియల్ నెంబర్స్. అంటే ఇందులో ఎవరు ఉంటారు? పాజిటివ్లు, నెగిటివ్లు, డెసిమల్స్, రూట్లు అన్నీ ఉంటాయి. ఇందులో కూడా అన్నీ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఇందులో నేను 1 పెట్టానండి, ఎక్స్ బదులు 1 తీసుకుంటాను. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ± అంటే ఓన్లీ ప్లస్ చెప్పండి. ప్లస్ 2 1s are 2 + 5 √7 మైనస్ √7 అంటే 1కి +√7 మ్యాపింగే, 1కి -√7 మ్యాపింగే. ఇందాక మనం డెఫినేషన్లో ఏం చెప్పుకున్నాం? ఫంక్షన్లో ఎప్పుడు కూడా డొమైన్ ఎలిమెంట్స్ నుంచి ఒకటే ఒక రిలేషన్ పోవాలి. 1 నుంచి ఏకి పోతే మళ్ళీ 1 నుంచి ఇంకో రిలేషన్ పోకూడదు. అట్లా పోతే అది ఫంక్షన్ అవ్వదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఇక మిగిలిన అన్నిటికీ కూడా చూడండి, మీరు ఎక్స్లు డిఫరెంట్గా తీసుకుంటూ పోండి, ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ వస్తుంటాయి. ఇక్కడ ఎక్స్లు డిఫరెంట్గా తీసుకుంటూ పోండి, ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ వస్తుంటాయి. మనం ఇక్కడ ప్లస్ తీసుకున్నాం, మళ్ళీ 2x + 9 అంటే మళ్ళీ రియల్ నెంబర్స్లో డినామినేటర్ డొమైన్స్లో పోతే ఇక్కడ డినామినేటర్ 0 అయ్యే కేసు కూడా వస్తుంది కదా. 2x + 9 తీసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఎక్స్లు మీరు డిఫరెంట్గా తీసుకుంటూ ఉండండి. 1/2x + 9 డిఫరెంట్గా వస్తుంటాయి. సరే, ఎవరి ఇమేజ్ వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఇది కూడా అంతే, 2x. ఎక్స్లు డిఫరెంట్గా తీసుకున్న కొద్దీ 2xలు కూడా డిఫరెంట్గా వస్తుంటాయి. ఒకటే నెంబర్కి 2 వస్తాయి. ఇక్కడ మాత్రం ఒకటే నెంబర్కి 2 ఇమేజ్లు రావడం వల్ల ఇది ఫంక్షన్గా ఫెయిల్ అయింది. ఇది ఆల్జీబ్రాయిక్ టెస్టింగ్. ఇట్లా మనం ఒక ఫంక్షన్ ఆల్జీబ్రాయికల్గా టెస్ట్ చేయొచ్చు. రెండోది గ్రాఫికల్ టెస్టింగ్. మనకు గ్రాఫ్స్ ఇస్తాడు. గ్రాఫ్స్ ఇచ్చి ఏది ఫంక్షన్, ఏ గ్రాఫ్ ఫంక్షన్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఏ గ్రాఫ్ ఫంక్షన్ని డిస్క్రైబ్ చేయదు అంటాడు. అంటే మనం ఏం చేస్తామంటే చూడండి, మీకు 4 ఆప్షన్స్ ఇస్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ, కరెంట్ వచ్చింది. ఆప్షన్ ఏ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ do not represent a function. Do not represent a function. Say y is equal to x². B 2x + 3y - 1 is equal to 0. C x² + y² is equal to 1. D
y is equal to x cube. Y equal to x minus 1 minus 1కి ఓకే సరే ఏది తీసుకున్నా ఒకటే కానీ ఓకే. ఇప్పుడు ఈ నాలుగిటిలో ఏ ఆల్జీబ్రాయికల్ ఎక్స్ప్రెషన్ ఫంక్షన్ని డినోట్ చేయదు అంటే దీన్ని ఇందులో చేయొచ్చు, ఆల్జీబ్రాయికల్ కూడా చేయొచ్చు, మళ్ళీ ఇందులో కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను తీసుకున్నట్టు మీరు సెట్స్ తీసుకొని ఏ ఎలిమెంట్కి 2 ఇమేజ్లు పోతున్నాయి, 2 కంటే ఎక్కువ పోతున్నాయి ఎత్తుకున్నా మీకు ఫంక్షన్ అవుతుందా కాదా చెప్పచ్చు. దీన్ని మనం గ్రాఫ్లో చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు సార్ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నారంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఇవన్నీ తెలిసిన ఈక్వేషన్స్, ఈ తెలిసిన ఈక్వేషన్స్కి గ్రాఫ్లు తెలుసు. ఇప్పుడు y = x² మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు. దిస్ ఈజ్ ఏ పారాబోలా. y = x² ఈజ్ ఏ పారాబోలా. ఇదేంటది? దిస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. 2x + 3 నేను ఏదో ర్యాండమ్గా తీస్తున్నాను, ఎగ్జాక్ట్గా అది అట్లా వస్తుంది లేదు, మొత్తానికి అయితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, అది ఆరిజిన్ నుంచి పోదు. సి ఏంటిది? దీనికి సంబంధించింది ఏంటిది? దట్ ఈజ్ ఏ సర్కిల్ ఈక్వేషన్. ఇది x² + y² = 1 సర్కిల్ ఈక్వేషన్. డి ఏంటిది? క్యూబ్ అంటే మనకి ఇలాంటి ఈక్వేషన్ ఇది ఎగ్జాక్ట్గా ఇది కావచ్చు కాకపోవచ్చు, బట్ ఇలాంటిదే ఒక ఈక్వేషన్, ఒక గ్రాఫ్ వస్తుంది. సో ఎవరి గ్రాఫ్ ఇది ఏకి సంబంధించింది, ఇది బికి సంబంధించింది, ఇది సికి సంబంధించింది, ఇది డికి సంబంధించింది. ఇలా మనకు గ్రాఫులు తెలిసినప్పుడు ఒక్కోసారి ఈ ఈక్వేషన్స్ ఇవ్వకుండా గ్రాఫ్లే చూపిస్తారు డైరెక్ట్గా. ఆప్షన్స్లో గ్రాఫ్లే చూపించి ఏది ఫంక్షన్ కాదంటారు. సో దీన్నప్పుడు మనం గ్రాఫ్లో ఎట్లా టెస్ట్ చేయాలంటే దీన్నే మనం వర్టికల్ లైన్ టెస్ట్ అంటారు. వర్టికల్ లైన్ టెస్ట్ అంటే ఏం చేస్తామంటే y యాక్సిస్కి ప్యారలల్గా మీరు ఎక్కడైనా ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఎక్కడైనా డ్రా చేయండి. మీరు డ్రా చేసిన వర్టికల్ లైన్ గ్రాఫ్ని ఒకటే ఒక పాయింట్ దగ్గర టచ్ చేయాలి. ఒక్క పాయింట్ దగ్గరే టచ్ చేయాలి. చేస్తే అది ఫంక్షన్ అవుతుంది. సో ఎక్కడ డ్రా చేసినా ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేయాలి. ఎక్కడ డ్రా చేసినట్టే ఈ కరువు మీద ఎక్కడ డ్రా చేసినా కూడా అది ఒక పాయింట్ దగ్గరే టచ్ అవుతుందా, ఒకటే దగ్గర టచ్ అయిందా, ఒక దగ్గర. సో ఇది ఫంక్షన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రా చేయండి. y యాక్సిస్కి ప్యారలల్గా మెన్షన్ చేస్తున్నాం, y యాక్సిస్కి ప్యారలల్గా డ్రా చేయండి. ఎక్కడ డ్రా చేసినా కూడా ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో ఇది కూడా ఫంక్షన్. ఇక్కడ చూడండి, y యాక్సిస్కి ప్యారలల్గా నేను డ్రా చేసిన లైను మన గ్రాఫ్ని సేమ్ లైను 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. సో ఇలా 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తే దట్ విల్ నాట్ గోయింగ్ టు బి ఏ ఫంక్షన్. అది ఫంక్షన్ కాదు. ఇది ఫంక్షన్ మళ్ళీ సేమ్. ఓకేనా? ఎక్కడ డ్రా చేసినా కూడా ఒకటే పాయింట్ దగ్గర టచ్, ఇది ఫంక్షన్. ఇది ఫంక్షన్ కాదండి. ఎందుకు ఫంక్షన్ కాదు? సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు ఇందాక చెప్పింది ఆల్జీబ్రాయికల్లో చెప్పిందే ఇక్కడ కూడా చెప్తున్నాం. ఏంటి? ఇప్పుడు x ఇక్కడ పాయింట్ 2 అనుకోండి, ఈ పాయింట్ 4 అనుకోండి, ఇది -4 అనుకోండి. అప్పుడు 2,4 ఇది ఒక ఆర్డర్డ్ పేరు, 2,-4 ఇది ఒక ఆర్డర్డ్ పేరు. అంటే ఇందులో 2k 4 ఒక ఇమేజ్, 2k -4 కూడా ఒక ఇమేజ్. ఇట్లా ఉండకూడదు కదా. సో అందుకనే ఇలాంటి గ్రాఫ్స్ ఫంక్షన్స్ని రిప్రజెంట్ చేయవు. ఓకేనా? ఇది ఫంక్షన్ అవ్వదు. ఇట్లా మనం ఒక గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు కూడా ఏది ఫంక్షన్ కాదో మనం చెక్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఫంక్షన్స్ యొక్క డెఫినేషన్, ఆల్జీబ్రాయికల్ టెస్టింగ్, వర్టికల్ టెస్టింగ్. ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా రాస్తున్నాం. ఈ ఫార్ములా మీద ఇప్పుడు నేను రాసే క్వశ్చన్ మీద మనకి రీసెంట్గా 2019లోనే క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు నేను ఇస్తాను, అది కూడా ఇస్తాను. నేను రాసుకొచ్చా క్వశ్చన్స్, మళ్ళీ నాకు గుర్తుండవు. నేను పేపర్ మీద రాసుకొచ్చాను, అది రాస్తా బోర్డు మీద. ఫస్ట్ చూడండి, ఫార్ములా ఏంటంటే సపోజ్ ఏ అనే ఒక సెట్ నుంచి బి అనే ఒక సెట్కి ఒక ఫంక్షన్ ఉందండి, ఎఫ్ అనే ఫంక్షను. ఏలో సే పి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి అంటే ఎన్నో ఉన్నాయి. పి అనే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఉన్నాయో 10 ఉన్నాయో 20 ఉన్నాయో తెలియదు. ఎన్ ఆఫ్ బి క్యూ, ఇందులో క్యూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బికి మనం ఎన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ తయారు చేయొచ్చు. మనకి కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు, ఎవరో ఇచ్చారు, నేనే ఇస్తున్నా. 2, 3, 4 ఇచ్చా. ఇందులో ఏబిసి ఇచ్చా, మీ చేతికి ఇచ్చేసా. చెప్పండి మీరు ఎన్ని రకాల ఫంక్షన్స్ తయారు చేయండి, డిఫరెంట్ ఫంక్షన్స్ తయారు చేయండి. ఇప్పుడు 2ని మ్యాపింగ్ ఏకి, 3ని మ్యాపింగ్ బికి, 4ని కూడా బికి, ఇది ఒక ఫంక్షన్. ఇవే ఎలిమెంట్స్ నుంచి డిఫరెంట్ ఫంక్షన్ తయారు చేయండి. ఈసారి
2ని బీకి, అంటే వేరేది ఇది లేదు, మళ్ళీ సార్ 2 ఇచ్చారు 2 సార్ 2 నుంచి అనకండి, 3ని బీకి 4బీకి, ఇది వేరే ఫంక్షన్, అదే ఎలిమెంట్స్ ఇది ఇంకో ఫంక్షన్, అట్లా డిఫరెంట్ ఎన్ని ఫంక్షన్స్ తయారు చేయొచ్చు ఏ టు బీకి అంటే ద ఫార్ములా ఈజ్ b to the power of a, n of b to the power of n of a, that means q to the power of p, q to the power of p. a నుంచి bకి అడిగితే b పవర్ a రాయాలి, ఫస్ట్ b రాయాలి బేస్గా, పైన a నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాయాలి. అదే ఫ్రమ్ b టు a అని అడిగితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a టు ద పవర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b దట్ ఈక్వల్స్ టు p టు ద పవర్ ఆఫ్ q. సో ఈ ఫార్ములాని నోట్ డౌన్ చేసుకోండి. ఇవి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించిన ఫార్ములాలు అక్కడి నుంచి వచ్చినవి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఒక చాలా మంచి లాజిక్స్ పజిల్స్తో కూడుకున్న క్వశ్చన్, అది ఇంటర్మీడియట్ చాప్టర్, అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది మీకు. నేను ఈ సిరీస్తో ప్యారల్గా అది కూడా చేస్తున్నాను. అందులో అసలు ఈ ఫార్ములాలు ఎట్లా తయారనేది అక్కడ రూట్, అక్కడ ఫౌండేషన్స్ అంతా అక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ ఫార్ములాలు ఎలా తయారైనాయి మనకు అనవసరం ఫంక్షన్స్లో. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఒక క్వశ్చన్ మనం చూద్దాం. నేను రాస్తా బోర్డు మీద. ఓకే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఫంక్షన్స్ మీద క్వశ్చన్ కాదు, అది నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ మీద క్వశ్చన్. నేను సగం రాసిన తర్వాత నాకు క్వశ్చన్ కంప్లీట్గా అర్థమైంది. నేను పైన చూసి ఫంక్షన్స్ మీద క్వశ్చన్ అనుకున్నాను. ఇప్పుడు 1 ఫంక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాక క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. 1 ఫంక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్. అది ప్రీవియస్ క్వశ్చన్, అది 1 ఫంక్షన్స్ మీద క్వశ్చన్, అది నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మీద క్వశ్చన్ కాదు. 1 ఫంక్షన్స్ ఇంజెక్షన్, 1 ఫంక్షన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంజెక్షన్. ఇది కంప్లీట్ చేసుకున్నాక మాత్రం ఖచ్చితంగా మనకి జేఈ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంసెట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇంజెక్షన్ 1 ఫంక్షన్ గురించి మీరు ఆల్రెడీ ఐపీ సిరీస్లో చూశారు. ఐపీ సిరీస్లో చూసిన దానికన్నా కూడా చాలా డెప్త్ ఉందండి. 1 ఫంక్షన్కి సంబంధించి చాలా డెప్త్ ఉంది ఐపీ సిరీస్లో. మనం ఓన్లీ బోర్డు గురించే చెప్పుకున్నాం. ఇక చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఉంది ఇందులో. 1 ఫంక్షన్ జనరల్గా మళ్ళీ ఒకసారి నేను 1 to 1, దీన్నే మనం 1 to 1 1 or 1 to 1 అంటాం. 1 to 1 రిలేషన్ ఉండాలి. ఇట్లుందనుకోండి, 1 to x 2 to y. ఒక నెంబర్కి ఒకే ఎలిమెంట్ ఇమేజ్గా ఉండాలి. అంటే 2కి y ఇమేజ్గా ఉన్నప్పుడు ఇంకొకరికి y ఇమేజ్ ఉండకూడదు. అంటే 1ను కూడా y కలిపారనుకోండి, అది ఫంక్షన్ 1 అవ్వదు. ఫంక్షన్ అవుతుంది కావచ్చు కానీ 1 అవ్వదు. 1 2 3 AB ఉందనుకోండి, 1 ఈజ్ మ్యాప్ టు A, 2 ఈజ్ మ్యాప్ టు A, 3 ఈజ్ మ్యాప్ టు B. ఇది 1 ఫంక్షన్ అవ్వదు. 2 డిఫరెంట్ ఎలిమెంట్స్కి సింగిల్ ఇమేజ్ ఉండకూడదు. 2 or more, 2 అనే కాదు, ముగ్గురికైనా ఒకళ్ళకి ఒకటే ఉండాలి. 1కి 1. ఇది మన 1 ఫంక్షన్ యొక్క కాన్సెప్చువల్ అర్థం, విషయం, డయాగ్రమెటికల్గా దీని అర్థం. ఒక ఫంక్షను 1 ఫంక్షన్ అని మనం అసలు ఎట్లా టెస్ట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. 1 ఫంక్షన్ అంటే ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఒక ఎలిమెంట్కి ఒకటే ఇమేజ్ ఉండాలి. ఇది 1 ఫంక్షన్. మనకు ఒక ఫంక్షన్ ఇస్తాడు. ఎగ్జామ్స్లో ఎట్లా ఉంటుందంటే, ఈ దీని మీద అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటుంటే, ఒక ఫంక్షన్ ఇచ్చి ఇది 1 అవుతుందా కాదా చెక్ చేయమంటాడు. లేదా ఒక ఫంక్షన్ ఇచ్చి ఈ ఇచ్చిన ఫంక్షన్ ఈ కింది వాటిలో ఏ ఫంక్షన్ అంటాడు. 1 ఆన్2 బైజెక్షన్ ఇంకేదో సమ్ XYZ. లేదా 1 అవుతుంది కానీ ఆన్2 అవ్వదు, 1 అవ్వదు ఆన్2 అవుతుంది. ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతా. అంటే ఒక ఫంక్షన్ అసలు ఎట్లా చెక్ చేస్తాం 1గా అనేది మనకి ఒక సింగిల్ మెథడ్ లేదు. ఒక ఫంక్షన్ ఇస్తే మనం ఏదో ఒక వేలో దాన్ని చెక్ చేయొచ్చు. అబ్జర్వేషన్ మెథడ్, రెండోది ఆల్జీబ్రాయిక్ మెథడ్, మూడోది హారిజాంటల్ లైన్ టెస్ట్. ఇది ఎప్పుడు అంటే గ్రాఫ్ ఇచ్చినప్పుడు, గ్రాఫ్లో కనుక మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి 1 అవుతుందా లేదా చెక్ చేయమంటే. ఇంకోటి ఉందండి, డిఫరెన్షియేషన్. వీటిల్లో మనం ఆల్జీబ్రాయిక్ మెథడ్ని మనం బోర్డ్ ఎగ్జామ్స్లో, బోర్డు పర్పస్లో ఐపీ సిరీస్లో బాగా వాడాం మనం. ఏంటో గుర్తుందా మీకు? మనం ఏం తీసుకుంటాం, f(x1) = f(x2) అని తీసుకొని వీ హ్యావ్ టు ప్రూవ్ x1 = x2, దెన్ ద ఫంక్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్. ఇది మనం బోర్డ్ ఎగ్జామ్ అంటే ఊరికే బోర్డు సిలబస్లో మనం దాన్ని యూజ్ చేసాం.
ఈ హారిజాంటల్ లైన్ టెస్ట్ ఏంటి, ఈ డిఫరెన్షియేషన్ ఏంటి, అసలు అబ్జర్వేషన్ సింపుల్గా కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ అబ్జర్వేషన్ చూడగానే మనం అది 1 ఫంక్షన్ అవుతుందా కాదా ఈజీగా చెప్పేయచ్చు. చూద్దామా, ఒక ఫంక్షన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ మ్యాప్స్ సే 2 to infinite 2 real numbers and f of x is equal to given by x square plus 1. ఇప్పుడు ఇది 1 ఫంక్షన్ అవుతుందా అని అడుగుతాడు. చెక్ వెదర్ దిస్ ఈజ్ 1 ఫంక్షన్. చెకింగ్ చేద్దాం. ఈ చెకింగ్ చేయడానికి మనం ఒక విషయం అండి చెప్పాను కదా, ఫస్ట్ కొన్ని అబ్జర్వేషన్స్ ద్వారా ఈజీగా అయిపోతాయి. సింపుల్గా అయిపోయేదానికి, చిన్న దాంతో పోయేదానికి, పెద్ద పెద్ద గొడ్డళ్ళు కోడళ్ళు ఎందుకు, చిన్న సూదితో పోయేదానికి అబ్జర్వేషన్ చేయండి. ఎట్లా అబ్జర్వేషన్ చేయాలంటే ఒక్కసారి డొమైన్ చూడండి. డొమైన్ అనేవి ఇన్పుట్ అండి, ఇవి ఇన్పుట్ వాల్యూస్, ఇవి అవుట్పుట్ వాల్యూస్. కోడొమైన్లో అంటే రేంజ్లో ఇవి 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 ఇన్పుట్ వాల్యూస్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇన్పుట్లు ఇస్తాం, ఇక్కడ అవుట్పుట్లు వస్తాయి. అంటే ఇన్పుట్లన్నీ ఎందులో ఉంటాయి, డొమైన్లో ఉంటాయి. అవుట్పుట్లన్నీ ఎందులో ఉంటాయి, కోడొమైన్లో ఉంటాయి. మనం ఇచ్చే ఇన్పుట్లన్నిటికీ అక్కడ అవుట్పుట్లన్నీ డిఫరెంట్గా రావాలి. అంటే ఏ ఇద్దరు ఇన్పుట్లకి సేమ్ అవుట్పుట్ రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్లో మీరు ఒక ఇన్పుట్ వాల్యూ తీసుకోండి. ఇన్పుట్ వాల్యూ ఎక్కడ తీసుకోవాలి, డొమైన్లో ఎవరున్నారు, 2 to infinite. మనకి డొమైన్ ఏమి ఇచ్చాడు, 2 నుంచి ఇన్ఫినిట్ వరకు నెంబర్స్ ఉంటాయి అన్నాడు. ఆల్ నెంబర్స్ ఇక 2.1 2 డెసిమల్స్ ఎవ్రీథింగ్ 2 నుంచి 2 కూడా ఉంటుంది. సో ఏవైనా ఒక ఇన్పుట్ చెప్పండి, 2నే తీసుకుందాం. 2కి అవుట్పుట్ ఏమొస్తుంది, 2 square 4 + 1 5 వస్తుంది. సో 2 యొక్క అవుట్పుట్ ఎవరు, 5. ఇంకొక డిఫరెంట్ నెంబర్ తీసుకోండి, 4 తీసుకోండి. 4 యొక్క అవుట్పుట్ ఇక్కడ 4 తీసుకున్నాం. 4కి అవుట్పుట్ ఎవరు, 4 square 16 + 1 17. అంటే ఎవరి అవుట్పుట్ వాళ్ళకి డిఫరెంట్గానే వస్తుంది చూడండి. 2కి అవుట్పుట్ వేరే, 4కి అవుట్పుట్ వేరే, డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. ఎవరి అవుట్పుట్ వాళ్ళకి సెపరేట్గా వస్తుంది. ఇది మనం చేయాల్సిన అవసరం లేదు, చూస్తే అర్థమైపోతుంది. మనం దీన్ని చూస్తుంటేనే ఓకే డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకుంటే డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తుంటాయి. కాబట్టి ఇది 1 ఫంక్షన్ అవుతుందని మనం బై అబ్జర్వేషన్ ఈజీగా చెప్పచ్చు. కానీ ఒక్కో సందర్భంలో ఒకసారి చూడండి, ఇక్కడ నెగిటివ్ లీలేదు కాబట్టి బతికిపోయాం మనం. ఒకవేళ ఇక్కడ ఇన్పుట్లలో కూడా ఆల్ రియల్ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ తేడా వస్తుంది. డొమైన్ మార్చాడు అనుకోండి, డొమైన్ కూడా రియల్ నెంబర్స్ అనుకోండి, ఇప్పుడు తేడా వస్తుంది. ఇప్పుడు డొమైన్లో నేనేం చేస్తాను, ఇన్పుట్లో ఎవరిని తీసుకోవచ్చు, నేను సపోజ్ -1 తీసుకుంటాను. ఇప్పుడు ఇన్పుట్లో -1 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ డొమైన్ ఇప్పుడు రియల్ నెంబర్స్ కదా, -1 తీసుకోవచ్చు కదా. -1కి ఎవరు ఇమేజ్ చూద్దాం. -1కి ఎవరు, -1 హోల్ స్క్వేర్ 1 అవుతుంది, 1 + 1 2 అవుతుంది. 1 తీసుకోండి, 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 స్క్వేర్ కూడా 1 + 1 2 సేమ్. -1కి ఎవరు అవుట్పుట్ వచ్చారు, 2 వచ్చింది. 1కి ఎవరు అవుట్పుట్ వచ్చారు, 2నే వచ్చింది. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి సేమ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఇది 1 ఫంక్షన్ అవ్వదు. అంటే మనం చాలా జాగ్రత్తగా డొమైన్ మీద ఒక కన్నేసి ఉంచాలి, ఒక కన్ను డొమైన్ మీద వేయాలి. చాలా లాజిక్గా ఉంటాయి. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఎనీ లీనియర్ function, f is a function and it is defined by a linear equation. Linear equations is linear equation. All linear equations are 1-to-1 functions. షార్ట్కట్లో ఇంకా ఈజీగా మల్టిపుల్ చాయిస్లో మీకు లీనియర్ ఈక్వేషన్ కనపడదు, 1-to-1 ఫిక్స్ అయిపోయింది. ఆల్ లీనియర్ ఈక్వేషన్స్, ఎనీ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఆల్వేస్ 1-to-1 ఫంక్షన్స్, రైట్. అండ్ మాడ్యులస్ ఫంక్షన్స్, ఓన్లీ ప్యూర్ మాడ్యులస్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. ప్యూర్ మాడ్యులస్ ఫంక్షన్స్, మాడ్యులస్ అంటే తెలుసు కదా, ఎనీథింగ్ విల్ బికమ్ పాజిటివ్. ఇఫ్ యూ పుట్ హియర్ నెగిటివ్ నెంబర్స్, the output is positive. If you put positive numbers, output is positive only. Negative ఇచ్చిన అవుట్పుట్ పాజిటివ్ ఇచ్చిన. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ -3ని సబ్స్టిట్యూట్ చేయండి. -3 + 1 ఎంత వస్తుంది, -2. -2 అవుట్పుట్ ఏంటి, 2. మాడ్యులస్లో ఉంది కాబట్టి అంటే పాజిటివ్ టర్మే బయటకు వస్తుంది. -3కి 2 వచ్చింది. ఇప్పుడు నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూట్ చేసే ఎఫ్లో -3ని సబ్స్టిట్యూట్ చేసాగా ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 + 1 2
అంటే -3కి ఇమేజ్ 2నే, 1కి ఇమేజ్ 2నే, ఇద్దరు డిఫరెంట్ ఎలిమెంట్స్కి సేమ్ ఇమేజ్ వచ్చింది, 1 1 కాదు. సో ప్యూర్ మాడ్యులస్ ఫంక్షన్స్ ఆర్ ఆల్వేస్ నాట్ 1 1 ఫంక్షన్స్, దే ఆర్ నాట్ 1 1 ఫంక్షన్స్. సో 1 1 ఫంక్షన్ ఎట్లా చెక్ చేయాలో అర్థమైంది కదా. అబ్జర్వేషన్ ద్వారా మనం సింపుల్గానే ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో కొద్దిగా అబ్జర్వేషన్ ఇబ్బంది అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఆల్జిబ్రాయిక్ మనం బోర్డు సిలబస్లో ఎలా అయితే చేసామో f(x1) = f(x2) తీసుకొని x1 = x2 అని మనం ప్రూవ్ చేయగలిగితే మనం ఆల్జిబ్రాయికల్గా కూడా టెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చేద్దాం. f is defined by R to R such that f(x) = say x² + 1. ఇది 1 1 ఫంక్షన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఏం చేయాలి ఇప్పుడు మనం f(x1) = f(x2) తీసుకోవాలి, రైట్. f(x1) = f(x2). వాట్ ఈజ్ f(x1)? x1² / x1² + 1. వాట్ ఈజ్ f(x2)? x2² / x2² + 1. దీన్ని మనం సింప్లిఫై చేసామనుకోండి, అంటే ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసామనుకోండి, బోత్ సైడ్స్ స్క్వేర్ ఫామ్స్లో ఉన్నాయి కదా. ఒక చిన్న ఇంత ఇంట్రడక్షన్, ఇంత హార్డ్ కాన్సెప్ట్ ఎందుకు, ఈజీ తీసుకుందాం మనం. x² తీసుకుందాం. ఇది ఆల్రెడీ బోర్డు సిలబస్లో చెప్పిందే కదా, మనకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ దానికి ఇప్పుడు నేను టైం అంత పెద్ద టైం, దాన్ని డెరివేషన్ చేయాలంటే చాలా పెద్ద టైం తీసుకుంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్లు చేసి, స్క్వేరింగ్లు చేసి, a+b² కన్వర్ట్ చేసి చేయాలి. అర్థం చేసుకోవడం కోసం ఇంత ఎందుకు. x1² = x2². సింపుల్గా చెప్తున్నాను. f(x1) = f(x2) తీసుకుందాం. అంటే x1² = x2² వస్తుంది. f(x1) అంటే x1², f(x2) అంటే దెన్ దట్ గివ్స్ యూ x1 becomes ± x2. బోత్ సైడ్స్ స్క్వేర్ రిమూవ్ చేస్తే ఎప్పుడైనా సరే x1 = ± x2 రాయాలి. అంటే దీని అర్థం యాక్చువల్గా ± √x2², స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. x1 ± x2. అంటే x1 may be equal to x2 and x1 may be equal to -x2. అంటే f(x1) = f(x2) అయితే మనకి యాక్చువల్గా రావాల్సింది ఏంటి? x1 = x2 మాత్రమే రావాలి. మనకి ఇంకొక కేసు కూడా వచ్చింది, x1 = -x2 వచ్చింది. దట్ మీన్స్ x1 + x2 ఆల్సో బికమ్స్ 0. x1 అంటే నా వైరు నేనే తొక్కున్నా, కెమెరా డిస్టర్బ్ అయింది. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఈ ఆల్జిబ్రాయిక్ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే x1 ఎక్కడ ఉంటుంది? డొమైన్లో ఉంటుంది. f(x1) దాని రేంజ్. x2 ఎక్కడ ఉంటుంది? డొమైన్లో ఉంటుంది. f(x2) ఏంటి? దాని రేంజ్. మనం ఏమని తీసుకుంటున్నాం? వీళ్ళిద్దరూ ఈక్వల్ అని తీసుకుంటున్నాం. వీళ్ళిద్దరూ ఈక్వల్ అయితే, వీళ్ళిద్దరూ నాట్ ఈక్వల్ అయితే ఇప్పుడు మీనింగ్ ఏమైపోతుంది? వీళ్ళిద్దరూ వేరు వేరు కానీ వీళ్ళిద్దరూ సమానమే అంటే ఏమవుతుంది? సమానమైనప్పుడు ఇద్దరిని రాయంగా మనం ఇద్దరి బదులు ఎవరో ఒకళ్ళనే రాస్తాం. అంటే f(x1) ఒకటే రాసామనుకోండి, రెండు సేమ్ ఎలిమెంట్స్ ఉండవు ఒక సెట్లో. అప్పుడు వీళ్ళిద్దరు వేరు వేరు కాబట్టి వీళ్ళిద్దరు ఉండాలి సెట్లో. మళ్ళీ ఒకళ్ళ నుంచి వీళ్ళు వేరు కదా, ఇద్దరు ఉండాలి సెట్లో. ఒకళ్ళని ఉంచడం కుదరదు కదా. ఇద్దరు సేమ్ అయితే ఎవరైనా ఒకళ్ళనే ఉంచుతాం. ఇప్పుడు ఇద్దరు వేరు వేరు కాబట్టి ఇద్దరు ఉంచాలి. అప్పుడు మ్యాపింగ్ ఏమైపోయింది? 1 1 మ్యాపింగ్ కాదు కదా ఇది. కాబట్టి f(x1) = f(x2) అయితే ఖచ్చితంగా వీళ్ళు కూడా ఈక్వల్ అవ్వాలి. అప్పుడు వీళ్ళిద్దరిలో ఒకటి రాస్తాం, వీళ్ళిద్దరిలో ఒకటి రాస్తాం, 1 to 1 ఫంక్షన్ అయిపోతుంది. అంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అవ్వాలి. సో ఈ కండిషన్ రావాలి 1 1 ఫంక్షన్ అంటే. కానీ ఇక్కడ ఏమొచ్చింది? వాళ్ళిద్దరు ఈక్వల్ కాదని కూడా వచ్చింది. అంటే x1 ఎవరికి ఈక్వల్? -x2కి ఈక్వల్. x1 ఎవరికి ఈక్వల్? -x2కి ఈక్వల్. మరి x2కి ఈక్వలా? కాదు. x1 x2కి ఈక్వల్ కాదు, -x2కి ఈక్వల్ అని వచ్చింది. అంటే వీళ్ళైతే ఈక్వల్ కాదనే కదా దీని అర్థం. మరి ఈక్వల్ కాదన్నప్పుడు 1 to 1 ఫెయిల్ అవుతుంది కదా. సో అట్లా ఆల్జిబ్రాయికల్గా ఒక ఫంక్షన్ ఇస్తే అది 1 1 అవుతుందా లేదా మనం ఇట్లా చెక్ చేస్తాం. ప్రాబ్లమ్స్ ఆబ్జెక్టివ్ సాల్వ్ చేసేటప్పుడు మనం చూద్దాం, కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అది అక్కడ ఇంకా డీటెయిల్ చేద్దాం. ఇక మీకు కొత్తగా ఉండేవి ఈ రెండిట్లో మూడోది కూడా హారిజాంటల్ లైన్ టెస్ట్. అంటే ఏం లేదండి, హారిజాంటల్ లైన్ టెస్ట్ అంటే ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఇప్పుడు మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ ఇచ్చాను నేను. సే ఇది ఒకటి కేస్ నెంబర్ 1, కేస్ నెంబర్ 2. సే దిస్ ఇస్ సెకండ్ గ్రాఫ్, కేస్ నెంబర్ 3. దిస్ ఇస్ అనదర్ గ్రాఫ్, కేస్ నెంబర్ 4.
దిస్ ఈజ్ అనదర్. ఈ 4 ఫంక్షన్స్లో ఏది 1 1 అవుతుంది, ఏది 1 1 కాదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాదు, నేను మీకు కాన్సెప్ట్ కోసం చెప్తున్నాను. హారిజాంటల్ లైన్ టెస్ట్ అంటే ఏంటంటే మీరు ఈ కర్వ్ మీద హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. హారిజాంటల్ లైన్ ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తే అది 1 1 ఫంక్షన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 1 1 చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. నేను మీకు చెప్తుంది, మీకు జేఈ సిరీస్, జేఈ క్వశ్చన్స్లో, ఎంసెట్ క్వశ్చన్స్లో ఈ మోడల్ క్వశ్చన్స్ అడిగాడు. మళ్ళీ 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 అదే 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 తప్పు జరుగుతున్నది. ఏదో ఇది వాళ్ళ కెమెరాకి నా వల్లనే. హారిజాంటల్ లైన్ టెస్ట్ అంటే ఇది. మీరు ఇది 1 1 అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఏం చేయాలి? హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి. ఫంక్షన్స్ అప్పుడు మనం చేసాం వర్టికల్ లైన్ డ్రా చేసాం. సో హారిజాంటల్ లైన్ ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ అయితేనే, ఒకటి కంటే ఎక్కువ పాయింట్స్ దగ్గర టచ్ అయితే అది 1 1 అవ్వదు. మీకు చెప్పలేదు కదా నేను, 1 1 కాని ఫంక్షన్స్ని మెనీ టు 1 ఫంక్షన్స్ అంటారు. మెనీ టు 1 ఫంక్షన్స్. ద ఫంక్షన్స్ విచ్ ఆర్ నాట్ 1 1 ఆర్ కాల్డ్ మెనీ టు 1 ఫంక్షన్. అంటే ఇప్పుడు మనం ఫంక్షన్స్ని 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. ఫంక్షన్స్ 1 1 అన్న అవుతాయి, మెనీ టు 1 అన్న అవుతాయి. మెనీ టు 1 అంతే కదా, మెనీ అక్కడ ఎక్కువ మంది, ఇక్కడ ఒకళ్ళకే రెస్పెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది 1 1 ఫంక్షన్, ఇది 1 1 ఫంక్షన్ అవుతుంది. చూడండి, హారిజాంటల్ లైన్ టెస్ట్ ఎక్కడైనా డ్రా చేయొచ్చు అండి. హారిజాంటల్ లైన్ ఎక్కడ డ్రా చేసినా కూడా మన గ్రాఫ్ని ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేయాలి. ఇక్కడ 2 పాయింట్ దగ్గర టచ్ అయింది అనుకున్నారు, ఇది వై యాక్సిస్. మన కర్వ్ చూసుకోండి, కర్వ్ని ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేయాలి. ఇది 1 1 కాదు, గ్రాఫ్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్. ఇది ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ టెస్ట్ పాస్ అవుతుంది. ఫంక్షన్ దగ్గర మనం వర్టికల్ లైన్ కదా డ్రా చేసేది, ఫంక్షన్ అవుతుంది కానీ అది 1 1 కాదు. ఇది 1 1 ఫంక్షన్ అవ్వదు. అయితే ఇది ఏమవుతుంది? మెనీ టు 1 ఫంక్షన్ అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 అనుకోండి, ఇది 1 అనుకోండి. 2కి ఇమేజ్ ఎవరు? 1. ఇది -2 అనుకోండి, -2కి ఇమేజ్ ఎవరు? 1. 2కి ఇమేజ్ 1, -2కి ఇమేజ్ 1. అంటే ఇది మెనీ టు 1 కదా, ఇది 1 1 ఫంక్షన్ అవ్వదు. సో ఇట్లా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసి అది ఫంక్షన్ అవుతుందాగా చెక్. ఇది ఫంక్షన్ కాదు, 3 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది, ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేయాలి. సో దిస్ ఈజ్ హౌ వీ డ్రా ద హారిజాంటల్ లైన్, రైట్. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ గ్రాఫ్లో ఉన్న ఈ కర్వ్కి ఒక పేరు ఉందండి. దిస్ కర్వ్ ఈజ్ కాల్డ్ అన్ ఇంక్రీజింగ్ కర్వ్. దిస్ ఈజ్ అన్ ఇంక్రీజింగ్ కర్వ్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కర్వ్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కర్వ్. దిస్ ఈజ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. ఇది డిక్రీజింగ్ కర్వ్, దిగిపోతూనే ఉంది. ఇది ఇంక్రీజింగ్ కర్వ్. సో strictly increasing, strictly decreasing are always 1 1 functions. If the curve is strictly increasing or strictly decreasing, they are always 1 1 functions. ఇది strictly increasing, strictly decreasing కాదు, sometimes increasing, sometimes decreasing. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది డిక్రీజింగ్, ఇక్కడ దాకా డిక్రీజింగ్, ఇక్కడ నుంచి ఇంక్రీజింగ్. అంటే ఈ కర్వ్లో డిక్రీజింగ్ ఉంది, ఇంక్రీజింగ్ ఉంది. సో డిక్రీజింగ్ ఇంక్రీజింగ్లు రెండు ఉంటే దట్ ఫంక్షన్ ఈజ్ నాట్ 1 1 ఫంక్షన్. ఇది కూడా చూడండి, increasing, decreasing, increasing, they are not 1 1 functions. Only increasing functions లేదా only decreasing functions, they are always 1 1 functions. This is how we test through the horizontal line test. Okay, next differentiation test. ఒక ఫంక్షన్ ఇస్తే ఇప్పుడు గ్రాఫ్లు ఇచ్చి 1 1 ఫంక్షన్ అంటే ఇట్లా మీరు టెస్ట్ చేయొచ్చు. ఒక ఫంక్షన్ ఇచ్చి అది 1 1 ఫంక్షన్ అవుతుందా లేదా అంటానికి మనం ఆల్జిబ్రాయిక్ మెథడ్ చేసాం కదా, f(x1 = f(x2). దానికన్నా మనకి డిఫరెన్షియేషన్ మెథడ్ ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అలాంటివి వచ్చినాయి అనుకోండి, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ వస్తే అప్పుడు మనకి ఇంకా ఈజీ అవుతుంది డిఫరెన్షియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ చూపిస్తాను నేను. సే f(x) = x plus sin x, 2x plus sin x అని తీసుకుందాం, 2x plus sin x. ఇప్పుడు ఇది 1 1 ఫంక్షన్ అవుతుందా కాదా అనేది మనం చెక్ చేయాలండి. అవుతుందా కాదా అని మనం ఎలా చెక్ చేస్తామంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేషన్ చేయాలి. ద ఫంక్షన్ షుడ్ బి డిఫరెన్షియబుల్, డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ అనేది యాక్చువల్గా మీ అందరికీ అలవాటు అయ్యి ఉండి ఆల్రెడీ నేర్చుకుని ఉన్న వాళ్ళకైతేనే నేను చెప్పే మెథడ్ అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే మెథడ్ మీకు డిఫరెన్షియేషన్ లింక్ అయింది కాబట్టి డిఫరెన్షియేషన్ కంప్లీట్ కాని వాళ్ళు అది కంప్లీట్ అయ్యాక ఈ మెథడ్ అప్లై చేయడం నేర్చుకోవడం మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను డిఫరెన్షియేషన్లో పోయి దాని ఫార్ములాలన్నీ చెప్పడం సాధ్యం కాదు కాబట్టి. సో 2x యొక్క డిఫరెన్షియేషన్ 2 అండి. డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు 2xని డిఫరెన్షియేట్ చేస్తే 2 వస్తుంది. f(x) యొక్క డిఫరెన్షియేషన్ f'(x), 2x యొక్క డిఫరెన్షియేషన్ 2, sin x యొక్క డిఫరెన్షియేషన్ cos x, sin x యొక్క డిఫరెన్షియేషన్ cos x.
అండ్ రిమెంబర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అవునా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ వచ్చింది కదా. దెన్ గివెన్ ఎఫ్ ఈజ్ 1 1 ఫంక్షన్. అంతే, సింపుల్, అయిపోయింది. పాజిటివ్ ఎట్లా అయిందని మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది పాజిటివ్ ఎట్లా అయింది సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాస్ ఎక్స్ యొక్క వాల్యూస్ మీరు యాంగిల్ ఎంతన్నా పెట్టండి, cos 30 పెట్టండి, cos 60 పెట్టండి, cos 90 పెట్టండి, cos 45 పెట్టండి. కాస్ దగ్గర మీరు ఏ యాంగిల్ అయినా పెట్టండి, దీని వాల్యూ -1కి 1కి మధ్యలోనే ఉంటాయి. కాస్ ఎక్స్ యొక్క వాల్యూస్ మీరు ఏ యాంగిల్ అని పెట్టుకోండి, cos 45 degrees 1/√2. 1/√2 means 1/1.414. Suppose 1.4 unknown. This is something 0 point something. So always lies between -1 to +1 cos x for any value of x. So -1 నుంచి 1 వరకే ఉంటాయి కదా వాల్యూస్. దీని వాల్యూ +2, ఇంకా 2 కలుపుతున్నాం. ఇప్పుడు ఒకవేళ -1 అయిందనుకోండి, cos x వాల్యూ -1 అయిందనుకోండి, ఎంత అవుతుంది? 2 + -1 ఎంత అవుతుంది? 1. పాజిటివ్ వాల్యూ అయిందా లేదా? ఫైనల్గా -1కే పాజిటివ్ వస్తే -1 కన్నా పెద్ద నెంబర్లు అంటే ఆల్రెడీ ఇవి పాజిటివ్ నెంబర్లే తీసుకుంటే పాజిటివ్ ప్లస్ పాజిటివ్ ఎట్లాగో పాజిటివ్ వస్తుంది. నెగిటివ్లోనే పెద్ద నెంబర్ ఎవరు? -1 మనం తీసుకునేది. దీనికే పాజిటివ్ వచ్చినప్పుడు ఇక -1 అవతల వాటి అన్నిటికీ పాజిటివ్ వస్తుంది. సో 2 + cos x is always a positive value. So f dash of x is greater than 0. F dash of x is greater than 0. Then this function is said to be a 1 1 function. Okay. So f dash of x అంటే దీని యొక్క డెరివేటివ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. ఆల్వేస్ అనే మాట ఎందుకు అంటున్నావు? మీరు ఎక్స్ బదులు ఏ నెంబర్ తీసుకున్నా ఈ ఆన్సర్ పాజిటివ్ ఆన్సరే వస్తుంది. ఎక్స్ బదులు ఏ నెంబర్ తీసుకున్నా కనిపిస్తుందా? రైట్, ఆన్ చేసా కదా, వీడియో ఆన్ చేయలేదు అనుకున్నా నేను. ఓకే, ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఇది ఎనీ నెంబర్ ఎక్స్ బదులు తీసుకున్నా. ఇలా ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 వచ్చినా లేదంటే ఆల్వేస్ లెస్ దాన్ 0 వచ్చినా కూడా, కొన్ని సందర్భాల్లో ఆల్వేస్ లెస్ దాన్ 0 వస్తుంది. అది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. f of x is equal to సేమ్ ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. sin x - 2x తీసుకుందాం. ఇప్పుడు దీని డెరివేటివ్ చెప్పండి. f dash of x is equal to sin x యొక్క డెరివేటివ్ cos x. దీని డెరివేటివ్ cos x అని చెప్పాను నేను. సైన్కి డెరివేటివ్ cos, sin యొక్క డెరివేటివ్ cos x -2. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 0. ఎప్పుడు కూడా ఇది నెగిటివ్ వాల్యూ. మీరు ఎక్స్ బదులు ఏ నెంబర్ అన్నా తీసుకోండి. కాస్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది? మహా అయితే ఇప్పుడు కాస్ ఎక్స్ -1 నుంచి +1 వరకే ఉంటుంది దీని రేంజ్. దీని ఆన్సర్లు కాస్ ఎక్స్ యొక్క ఆన్సర్. ఎక్స్ బదులు మీరు ఏదైనా పెట్టండి, ఎక్స్ బదులు ఏ ఇన్పుట్ ఇచ్చినా కూడా మీకు ఈ రేంజ్ నెంబర్లే ఇక్కడ వస్తుంటాయి. -2 అంటే మరి అది పెద్ద నెంబర్ కదా, సబ్ట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆల్వేస్ నెగటివ్. సో ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 వచ్చినా, ఆల్వేస్ లెస్ దాన్ 0 వచ్చినా, దెన్ దట్ ఫంక్షన్స్ ఆర్ 1 1 ఆర్ ఇంజెక్టివ్ ఫంక్షన్స్. దే ఆర్ ఇంజెక్టివ్ ఫంక్షన్. ఎవరు? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. ఆల్వేస్ గ్రేటర్ దెన్, ఆల్వేస్ లెస్ దాన్. దీన్నే మనం ఇంకొక టర్మ్ యూజ్ చేస్తాం, మోనోటోనిక్ ఫంక్షన్స్ అంటారు వీటిని. అంటే ఇవి ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్ డిక్రీజింగే, ఎప్పుడు ఇంక్రీజింగే ఎప్పుడు డిక్రీజింగే. ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0, ఆల్వేస్ లెస్ దాన్ 0. సచ్ మోనోటోనిక్ ఫంక్షన్స్ ఎప్పుడు ఇంక్రీజింగ్ ఎప్పుడు డిక్రీజింగ్ ఒకటే. ఏదన్నా ఇంక్రీజింగ్ ఏదైనా డిక్రీజింగ్ మాత్రమే ఉండేవి. గ్రేటర్ దాన్ 0 అన్నా లెస్ దాన్ 0 అన్నా ఉండేది, ఏదైనా ఒకటే ఉండే వాటిని మనం ఇంజెక్టివ్ ఫంక్షన్స్ అంటాం. కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² + 2x తీసుకుందాం. x² + 2x. ఓకే, దీని డెరివేటివ్ చెప్పండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² యొక్క డెరివేటివ్ 2x. x² యొక్క డెరివేటివ్ చేస్తే 2x అవుతుంది. 2x యొక్క డెరివేటివ్ 2. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అవుతుందా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నెగిటివ్ అవుతుందా? ఇది ఒక పాజిటివ్ టర్మ్ అవుతుందా, ఒక నెగిటివ్ టర్మ్ అవుతుందా మనం చెప్పలేం. ఇక్కడ మనం ఎక్స్ తీసుకునే ఇన్పుట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అవునా?
ఇప్పుడు మనం ఎక్స్ బదులు ఒక పాజిటివ్ ఇన్పుట్ తీసుకుందాం, 1 పెడదాం, 2 1s are 2 + 2 పాజిటివ్ వచ్చింది. ఎక్స్ బదులు -2 పెడదాం, -2 2s are -4 వస్తుంది, +2 అంటే నెగిటివ్ వచ్చింది. అంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ పాజిటివ్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ నెగిటివ్. సో దిస్ ఈజ్ నాట్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, not strictly decreasing, sometimes increasing, sometimes decreasing, then that functions are not injective functions. అవి ఇంజెక్షన్స్ కాదు, ఇవి ఇంజెక్టివ్ ఫంక్షన్స్ కావు, ఇవి 1 1 కావు, ఇవి మెనీ టు 1 అవుతాయి. ఇవేం ఫంక్షన్స్ అవుతాయి? మెనీ టు 1 ఫంక్షన్స్ అవుతాయి. సో ఇలా డిఫరెన్షియేషన్స్ ద్వారా కూడా ఒక ఫంక్షన్ని 1 1 అవుతుందా కాదా మనం చెక్ చేయొచ్చు. ఓకేనా? ఏ మెథడ్ మనకి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి కన్వీనియంట్ ఉంటుందో ఆ టైంలో మనం కొన్ని సందర్భాల్లో అబ్జర్వేషన్తో ఈజీగా పని అయిపోతుంది, కొన్ని సందర్భాల్లో కొంచెం డిఫరెన్షియేషన్ చేస్తే కొద్దిగా పని అవుతుంది. అట్లా ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని ఉంటే మనం యూనిక్గా ఇదే మెథడ్ వాడండి అని చెప్పం, ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. అది కూడా ఎలా వస్తుందంటే మళ్ళీ చెప్తున్నా, బోర్ కొట్టినా కూడా మళ్ళీ మాట చెప్తా, ప్రాక్టీస్. మనకి ఏ ఫార్ములా వాడాలి, ఏంటి కమాండ్ రావాలంటే ఖచ్చితంగా వేరే మార్గం లేదు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్, ఓన్లీ ప్రాక్టీస్ మేక్స్ యూ మోర్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ మీద కమాండ్ పెరుగుతుంది. ఓకేనా? ఫంక్షన్స్ 1 1 ఫంక్షన్స్ మనం ఎన్ని ఫంక్షన్స్ రాయొచ్చు అనే దానికి ఒక ఫార్ములా చెప్తాను నేను ఇప్పుడు. ఒకటి దీని మీద నేను చెప్పాను కదా, ప్రీవియస్ 2019లో క్వశ్చన్, ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా మీద అడిగాడు. అంటే ఇంతకుముందు దాని మీద క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ కలిపి నేను చెప్తాను. 1 2 3 సే ఏబి. Number of elements in A 3, number of elements in B 2, number of elements in A is greater than number of elements in B. అంతే కదా, ఏలో ఎక్కువ ఉన్నాయి, బీలో తక్కువ ఉన్నాయి. ట్రై టు ఎస్టాబ్లిష్ 1 1 ఫంక్షన్స్. 1ని ఏకి కనెక్ట్ చేద్దాం, 2ని బీకి కనెక్ట్ చేద్దాం, మరి 3ని ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దాం? ఆల్రెడీ వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 3ని పొరపాటున మనం ఎవరికన్నా కనెక్ట్ చేసామనుకోండి, అది 1 1 ఫంక్షన్ అవ్వదు. 1 to 1 మ్యాపింగ్ ఎలా అవుతుంది? సో మనం పొరపాటున ఎవరికైనా కనెక్ట్ చేస్తే అది మెనీ టు 1 ఫంక్షన్ అవుతుందే తప్ప 1 1 ఫంక్షన్ అవ్వదు. సో 1 1 ఫంక్షన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇలా అయితే ఉండకూడదు. ఎలా ఉండాలి? n of a is less than or equal to n of b ఉంటేనే వీ కెన్ ఎస్టాబ్లిష్ 1 1 ఫంక్షన్స్. ఇది మీకు ఆల్రెడీ నేను ఐపీ సిరీస్లో చెప్పాను. క్వశ్చన్ అనేది ఇప్పుడు ఏలో 3 ఉన్నాయి, బీలో 2 ఉన్నాయి, ఏ నుంచి బీకి మీరు ఎన్ని 1 1 ఫంక్షన్స్ రాస్తారు అని అడిగాడు అనుకోండి, మీరు ఆన్సర్ ఏం రాస్తారు? 0. 1 1 ఫంక్షన్స్ రాయటం కుదరదు. ఒకవేళ తక్కువ ఉండి ఇందులో ఎక్కువ ఉంటే 1 1 ఫంక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇందులో ఏబీ తీసుకుందాం, ఇందులో 1 2 3 తీసుకుందాం. ఏ ఈజ్ మ్యారీడ్ టు 1, బీ ఈజ్ మ్యారీడ్ టు 2, 3 ఈజ్ లెఫ్ట్. ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. దిస్ ఈజ్ 1 to 1 మ్యాపింగ్. దిస్ ఈజ్ 1 1 రిలేషన్ విత్ ద సేమ్ ఎలిమెంట్స్. ఏబీ, A is married to 2, B is married to 3. This is a different one. This is also a 1 1 function, a different 1 1 function. దానిలా కాకుండా ఇది వేరు. అంటే ఎన్ని రకాల డిఫరెంట్ 1 1 ఫంక్షన్స్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే, ఇఫ్ n is less than or equal to n of a is less than or equal to n of b, number of 1 to 1 functions from a to b. ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఇది తక్కువ ఇచ్చి నేను b to a అన్నాను అనుకోండి, అంటే బీలో నుంచి ఏకి ఎన్ని మ్యాపింగ్ చేస్తామంటే మళ్ళీ బీ పరంగా పెద్దదే కదా, అంటే ఈ కండిషన్ అవుతుంది. బీ నుంచి ఏకి ఎన్ని మ్యాపింగ్ చేస్తామంటే మళ్ళీ 0. ఎక్కువ ఎలిమెంట్స్ నుంచి తక్కువ ఎలిమెంట్స్కి మ్యాపింగ్ చేయలేము. 1 1 ఫంక్షన్ ఎక్కువ ఎలిమెంట్స్ నుంచి తక్కువ ఎలిమెంట్స్కి మ్యాపింగ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఏ నుంచి బీకి ఎన్ని 1 1 ఫంక్షన్స్ మ్యాపింగ్ చేయొచ్చు అంటే n, మనం ఇవి ఎన్ని ఎలిమెంట్స్ అనేది రాయలే కదా. ఓకే, n of a p n of p. దిస్ ఈస్ ద ఫార్ములా. p మీన్స్ పెర్మిటేషన్స్. సెకండ్ ఇయర్లో ఉంటుంది దీని ఫార్ములా, నేను చెప్తాను దీన్ని ఎట్లా రాయాలని చెప్తాను. n of a p n of p. పెద్దది రాయాలి ఎప్పుడు కూడా, ఇక్కడ పెద్దదే నెంబర్ ఉండాలి, ఇక్కడ చిన్న నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ n of a లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, n of b లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు దీన్ని ఏమని రాయాలి? 4p3 అని రాయాలి. 3p4 అని రాస్తే మీనింగ్లెస్, ఇలా రాయకూడదు. 4p3 ఇక్కడ పెద్దది ఉండాలి, కింద చిన్నది ఉండాలి. 4p3ని ఎలా ఆన్సర్ రాస్తారో చెప్పమంటారా? మీకు దీని ఫార్ములాలన్నీ అవసరం లేదు, సింపుల్గా ఈ విషయం గుర్తుపెట్టండి. 4ని 3 స్టెప్స్ మల్టిప్లై చేయండి అంతే, ఇంకేం గుర్తుపెట్టుకోండి. 4ని 3 స్టెప్స్, అబ్బా నాకు ఏదైనా తొందర. 4ని 3 స్టెప్స్ మల్టిప్లై చేయండి. 4 × 3 × 2, 3 స్టెప్స్ తగ్గించుకుంటూ మల్టిప్లై చేయండి.
4, నెక్స్ట్ ఏంటి 3, నెక్స్ట్ ఏంటి 2, 3 స్టెప్స్ మల్టిప్లై చేయండి. 4 3 = 12, 12 2 = 24, 1 ఫంక్షన్స్ తయారు చేయొచ్చు. సో 4p3ని ఎలా రాశారు? ఒకవేళ 7p2 అని ఉందనుకోండి, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 7p2ని 7ని 2 స్టెప్స్ మల్టిప్లై చేయండి, అంటే 7ని × 6 అంతే, 2 స్టెప్స్, 7 × 6. 5p3 5 × 4 × 3, 3 స్టెప్స్. ఇక్కడ ఇది ఎన్ని స్టెప్స్ అనేది చెప్తుంది. సెకండ్ ఇయర్లో ఆల్రెడీ పర్మిటేషన్స్ అనేది డీటెయిల్డ్ చాప్టర్ నడుస్తుంది, అక్కడ మీరు పూర్తి వివరాలు మీ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ రాసామా ఫార్ములా? ఇప్పుడు రాద్దామండి. ఇందాక నేను రాయబోయిన క్వశ్చన్ ఇప్పుడు రాస్తాను నేను. ఓకే, ఇది రీసెంట్గా అడిగిన క్వశ్చన్, ఎంసెట్ 2019లో అడిగిన క్వశ్చను, ప్యూర్గా ఇంజెక్టివ్, నెంబర్ ఆఫ్ ఇంజెక్టివ్స్ మీద అడిగిన క్వశ్చన్. ఇక్కడ చూడండి, లెట్ A and B be finite sets and PA, PB are their power sets. పవర్ సెట్ అంటే మీకు సెట్స్ చాప్టర్ 10th క్లాస్లో చదివి ఉంటారు కాబట్టి మీకు పవర్ సెట్ తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఏ అనే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్లో ఒక 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 2, 3. ఏకి మనం సబ్సెట్స్ రాస్తాం కదా, సబ్సెట్స్ అంటే తెలుసు కదా, ఈ ఎలిమెంట్స్తో రాసే సెట్స్ని మనం సబ్సెట్స్ అంటాం. ఈ ఎలిమెంట్స్తోనే తయారు చేయాలి. ఇప్పుడు ఇగో ఇది ఒక సెట్, ఇది ఒక సబ్సెట్. ఎవరు? 2తో రాస్తే ఒక సబ్సెట్, 3తో రాస్తే ఒక సబ్సెట్, 2 3లతో ఇంకొక సెట్ రాయొచ్చు, ఇది సబ్సెట్. నల్ సెట్, నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. చూడండి ఏంటివి 4 ఏంటివి? ఈ సెట్ యొక్క సబ్సెట్స్ వీళ్ళ 4. ఇదొక సెట్, ఏ అనే సెట్, ఏ యొక్క సబ్సెట్స్. ఈ సబ్సెట్స్ అన్నిటినీ మనం మళ్ళీ ఇంకొక సెట్లో పెట్టామనుకోండి, మరి టాప్లో రాస్తున్నా కనిపిస్తుందా? ఓకే, ఎడ్జ్లో రాస్తున్నా. ఈ సెట్స్ అన్నిటిని మళ్ళీ ఇంకొక పెద్ద సెట్లో పెట్టామనుకోండి, ఈ పెద్ద సెట్ పేరే పవర్ సెట్. దీన్నే పవర్ సెట్ అంటారు. పవర్ సెట్ అంటే ఏంటి? ఇప్పుడు అర్థం ఏంటి? ఏ అనే సెట్లోని ఎలిమెంట్స్తో తయారైన సబ్సెట్స్ యొక్క సెట్ పవర్ సెట్. పవర్ సెట్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద గివెన్ సెట్. రైట్, మీకు ఇక్కడ ఒక ఫార్ములా కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఏబిసి ఉన్నాయనుకోండి, దీని పవర్ సెట్లోకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి అంటే ఇట్లాంటి సబ్సెట్సే కదా ఇక్కడ రాసేది. ఎలిమెంట్స్ అంటే దీని సబ్సెట్స్ రాస్తాం. ఏ, బి, ఏబి, ఏసి, ఇట్లా డిఫరెంట్ సబ్సెట్స్ మనం ఎన్ని రాస్తాం ఈ 3 ఎలిమెంట్స్తో. ఆ సబ్సెట్స్ అన్నిటిని సెట్నే మనం పవర్ సెట్ అంటాం. సో ఇప్పుడు పవర్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి అంటే ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో పవర్ సెట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. దానికి ఫార్ములా 2 to the power of n. అంటే ఇప్పుడు ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 2 to the power of 3. 2 to the power of 3 అంతా 8. అంటే ఇందులో ఇప్పుడు 8 ఎలిమెంట్స్ వస్తాయి. అంటే పవర్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయట్టు 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి చూద్దాం. ఏలో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 6, ఊరికే ఆర్డర్లో 4 రాయకూడదని రాశాను. ఏలో ఇప్పుడు పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ నేను తీసుకున్నాను? 4 ఎలిమెంట్స్. ఎన్ ఆఫ్ పిఏఎన్ అంటే చెప్పండి అప్పుడు 2 power 4 అంటే 16 ఎలిమెంట్స్ ఉంటాయి పవర్ సెట్లోకి. ఏంటా 16 ఎలిమెంట్స్? ఈ 4 ఎలిమెంట్స్ యొక్క సబ్సెట్స్ అనమాట. 16 సబ్సెట్స్ని రాసి దాన్ని ఒక సెట్లో పెడతాం, అదే పవర్ సెట్ అవుతుంది. ఇది పవర్ సెట్కి సంబంధించింది. మీకు తెలియకపోతే ఇది ఇంట్రడక్షన్. సో ఇది షార్ట్ ఇంట్రడక్షన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఏబీలు ఒక 2 సెట్స్ అటండి. వాటిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనకి ఇవ్వలేదు. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇవ్వలేదు, బీలో ఎన్ని ఉన్నాయి ఇవ్వలేదు. సో ఏం చేద్దామండి మనం, ఏలో సే ఈ ఎం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఏ అనే సెట్లో ఎవరో x1 x2 సో ఆన్ ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు దీని పవర్ సెట్లోకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పవర్ సెట్ ఆఫ్ ఏ ఎన్ని అవుతాయి? 2 to the power of m, అంతే కదా. ఇందులో m ఎలిమెంట్స్ ఉంటే 2 to the power of m ఎలిమెంట్స్ దీని పవర్ సెట్లోకి వస్తాయి. బీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. బీలో ఎన్ని ఎలిమెంట్స్ అంటే బీలో ఎలిమెంట్స్ సే y1 y2 సో ఆన్ yn ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు పవర్ సెట్ ఆఫ్ బీలోకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? 2 to the power of n కదా. ఇందులో n ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి 2 power n ఎలిమెంట్స్ బి పవర్ సెట్ ఆఫ్ బిలో ఉంటాయి. ఓకేనా. పవర్ సెట్ ఆఫ్ ఏ 2 power m, పవర్ సెట్ ఆఫ్ బి 2 power n. ఇప్పుడు ఏం క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఇఫ్ పవర్ సెట్ ఆఫ్ బి అంటే ఇది
హ్యాస్ 112 ఎలిమెంట్స్ మోర్ దాన్ దోస్ ఇన్ పిఏ. దీంట్లో కన్నా దీంట్లో పవర్ సెట్ ఆఫ్ ఏలో కన్నా పవర్ సెట్ ఆఫ్ బిలో 112 ఎలిమెంట్స్ 112 ఎలిమెంట్స్ ఎక్కువ. ఎందులో ఎక్కువ? ఇందులో ఎక్కువ. ఇది పెద్దది, ఇది చిన్నది. సో దీన్ని మనం ఎలా రిలేట్ చేయొచ్చు? 2 to the power of n ఈజ్ ఈక్వల్ టు 2 to the power of m కన్నా ఎన్ని ఎక్కువ? 112 ఎక్కువ. బి ఎక్కువ, బి పెద్దది. 112 ఎలిమెంట్స్ మోర్ దాన్ దోస్ ఇన్ పిఏ. పిఏలో కన్నా అంటే 2 power mలో కన్నా 112 ఎక్కువ. ఇది దీన్ని మనం సాల్వింగ్ చేయాలి. యాక్చువల్గా సాల్వ్ చేసి ఎం వాల్యూ ఎన్ వాల్యూలు చెప్పాలి మీరు. ఎం వాల్యూ ఎన్ వాల్యూ సాల్వింగ్ చేయకుండా కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇదంతా ఒక 2 to the power of సంథింగ్ వాల్యూ. ఇది 2 power ఏ వాల్యూస్ దగ్గరలో 112కి దగ్గరలో 2 power ఏ వాల్యూ ఉంది చెప్పండి? 2 power 7 కదా. 2 power 7 ఎంత? 128. 2 పవర్స్లో ఏ వాల్యూ 112కి దగ్గరగా ఉంటుంది? 128 దగ్గరగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది 112 కదా. సో ఇంకెంత కలిపితే ఇది 128 అవ్వాలి? 16. ఇది 16 అవ్వాలి అంతే కదా. 112 + 16 కదా 128. మంచిగా ఆలోచించండి. ఇది 128 అవ్వాలంటే ఇది ఆల్రెడీ 112 కాబట్టి ఇది ఎంత అవ్వాలి? 16 అవ్వాలి. అంటే 112కి ఇది 16 కలిపితే 128 వస్తుంది. సో ఇప్పుడు ఇది 128 వచ్చింది అంటే ఎన్ వాల్యూ ఎంత అన్నట్టు? 7. ఇది 16 అయిందంటే ఎం వాల్యూ ఎంత అన్నట్టు? 4. సో ఎం వాల్యూ 4, ఎన్ వాల్యూ 7 వచ్చిందా? ఎం వాల్యూ 7 4, ఎన్ వాల్యూ 7. ఇట్లా మనం ఆప్టైన్ చేయాలి. ఇక మనం అడిగింది ఏంటి? ఏ టు బి ఎన్ని ఇంజెక్టివ్ ఫంక్షన్స్ ఉంటాయి? ఏ నుంచి బీకి ఎన్ని ఇంజెక్టివ్ ఫంక్షన్స్ ఉంటాయి? ఆన్సర్ ఏంటి మీకు గుర్తుంది కదా? ఎన్పిఆర్ పెద్ద నెంబరు, పి చిన్న నెంబరు. 7p4 ఎలా రాయాలి? 7p4 మల్టిప్లికేషన్ 7ని 4 స్టెప్స్ మల్టిప్లై. 7 × 5 × 6 × 4. 5 6 are 30, 30 4s are 120, 127s are 840. ఆప్షన్ నెంబర్ 4 is the right option. యాక్చువల్గా ఈ వీడియోలో ఇంజెక్టివ్ ఫంక్షన్తో పాటు సర్జెక్టివ్ ఫంక్షన్ కూడా చెప్పి, సర్జెక్టివ్ ఫంక్షన్ తర్వాత బైజెక్టివ్ ఫంక్షన్ చెప్తే ప్రీవియస్ అంటే నేను ఒక ఎంసెట్ 2019 క్వశ్చనే వచ్చింది. యాక్చువల్గా నేను దాదాపుగా ఒక 12 నుంచి 13 క్వశ్చన్ల దాకా రాసుకొచ్చాను నేను. 12 13 ఓకే రాసాను. మర్చిపోతాం కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఒక 10 అబౌవ్ క్వశ్చన్స్ రాసుకొచ్చా ప్రీవియస్ పేపర్స్ నుంచి. జేఈ ఎన్నో పేపర్లు రిఫర్ చేసి ప్రీవియస్ ఎంసెట్లు రిఫర్ చేసి రాశాను. కానీ ఇప్పటికే 1 hour వీడియో దాటింది కాబట్టి ఇప్పుడు సర్జెక్షన్ ఇంట్రడక్షన్ చెప్పి ఆ వీడియోస్ అని చేసి ఖచ్చితంగా గంట పైన పడుతుంది. అందుకని దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో సర్జెక్షన్ చెప్పాక మన ప్రీవియస్ పేపర్లలో ఎట్లా అడిగారంటే క్వశ్చన్స్ ఇంజెక్షన్ సర్జెక్షన్లో లింక్ పెట్టి అడిగాడు. అందుకని నేను ఇక్కడ క్వశ్చన్స్ రాయట్లేదు. ఓన్లీ ఇంజెక్షనేగా మనకు అయింది ఇప్పుడు. సో ఓన్లీ ప్యూర్ ఇంజెక్షన్ మీద కన్నా ఇంజెక్షన్ సర్జెక్షన్ లింక్తో ఉన్న క్వశ్చన్సే మొత్తం ఉన్నాయి కాబట్టి సర్జెక్షన్ తర్వాత మనం ఆ జేఈ క్వశ్చన్స్ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ మిగిలినవి సాల్వ్ చేద్దాము. ఓకేనా? మన ప్రైమ్ సిరీస్ చాలా పకడ్బందీగా ప్లానెడ్గా హార్డ్ వర్క్తో నా యొక్క పూర్తి స్థాయి హార్డ్ వర్క్తో నడుస్తున్నది. నేను చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ప్రీవియస్ పేపర్లన్నీ కలెక్ట్ చేసుకోవాలి, కంటెంట్ ప్రిపేర్ చేసి ఈ కాన్సెప్ట్ మీద ఎక్కడెక్కడ క్వశ్చన్లు అడిగాడని ఎతకాలి. ఎంసెట్లలో ఎతకాలి, జేఈ మెయిన్స్లో ఎతకాలి, ప్రీవియస్ ఎంసెట్లు, ఏపీ ఎంసెట్లు, టీఎస్ ఎంసెట్లు ఎతకాలి. సో ఇట్లా నేను గ్రౌండ్ వర్క్ చేసుకొని పకడ్బందీగా వర్క్. కాన్సెప్ట్లన్నీ ఓకే ఫిక్స్డ్ ఉన్నాం, కానీ మన ప్రాక్టీస్ కోసం ప్రీవియస్ పేపర్లో ఎతకటం కొద్దిగా హార్డ్ వర్క్ అవుతుంది. ఇంత చేసి నేను ఎందుకు వస్తున్నానంటే మన వీడియోలు క్వాలిటీతో వర్క్ ఓరియంటెడ్గా ఉండాలి. ఏదో మమ అనిపించి వీడియోలు కంప్లీట్ చేసి యూట్యూబ్లోకి ఎక్కించే పర్పస్లో నేను చేయట్లేదు ఎప్పుడు కూడా. సో కీప్ ప్రాక్టీసింగ్. నెక్స్ట్ వీడియోలో చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్తో కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. జై హింద్.